ధనవంతులయ్యే ఒకే ఒక గొప్ప అవకాశం వెస్టీజ్. వెస్టీజ్ కి ముందు, వెస్టీజ్ కి తర్వాత అని రోజులు మాట్లాడుకోవటానికి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి అట్లాంటి మంచి కంపెనీని, మన ఇండియన్ కంపెనీని మనకి పరిచయం చేసిన గ్రేట్ గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. లాస్ట్ మంత్ ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాము సిఎన్సి గురించి, వెస్టీజ్ గురించి, అట్లాగే సిఎన్సి వల్ల కలిగే ఉపయోగాల గురించి ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. కొత్త వారి కోసం కొంచెం దాన్ని మరలా ఇంకోసారి చెప్పాలి అని చెప్పేసి ఆశపడతా ఈ రోజు మరలా ఇంకో సెషన్ తీసుకోవడం జరిగింది. సో లీడర్స్, లాస్ట్ మంత్ సెషన్ సిఎన్సి గురించి చెప్పుకోవడం వల్ల మన బిజినెస్ అనేది చాలా హైక్, చాలా వరకు చాలా మందికి బిజినెస్ చాలా గ్రో వచ్చింది. ఎందుకంటే సిఎన్సిలో తెలియక, సిఎన్సి అంటే ఏంటో తెలియక, వెస్టీజ్ లో సిఎన్సి ఎందుకు చేయాలనేది తెలియక చాలా మంది ఒక సోపు, ఒక పేస్ట్, ఒక ఆయిల్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని కొంచెం కాస్ట్ ఎక్కువ అని ఫీల్ అవుతూ వాళ్ళు ఇది ఏం చేద్దాంలే బయట ప్రొడక్ట్లే తీసుకుందాం అన్నట్టు ఆలోచించి అందరూ కూడా సిఎన్సి గురించి తెలుసుకోలేకే ఈ సిస్టానికి కొంచెం దూరంగా ఉంటా ఉన్నారు. కానీ గురువు గారు లక్ష్మీ సార్ చెప్పిన తర్వాత నేను మీటింగ్స్కి వెళ్ళి సిఎన్సి నేర్చుకొని దాన్ని నేను కరెక్ట్గా పట్టుకొని నా లైఫ్ లైనర్స్ కి, నా టీం అందరికీ కూడా నేను వెళ్ళి హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఎక్కువ సిఎన్సి గురించి చెప్తాను. అంత క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన లక్ష్మీ సార్ అది నేను నేర్చుకొని మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం దానివల్ల నా టీం, నా యొక్క పాయింట్స్, నా యొక్క బిజినెస్ గ్రో వచ్చింది. అట్లాగే చాలా మంది చెప్తా ఉన్నారు మంచి బిజినెస్ వచ్చిందని. పవర్ ఆఫ్ సిఎన్సి. వెస్టీజ్ లో అతిపెద్ద ఆయుధం ఏంటంటే సిఎన్సి. సిఎన్సి చేయగలిగి మనం సిఎన్సి చేస్తూ, మనం సిఎన్సిలో ఉంటూ మన టీం ఎప్పుడైతే మనం సిఎన్సిలో కనుక నిలబెట్టుకుంటామో ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వగలం. అంత గొప్పది సిఎన్సి ప్లాన్. సో ఆ ప్లాన్ని ఇంకోసారి నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీలైనంత వరకు మీ డౌన్ లైనర్స్ కి మీరు వెళ్ళినప్పుడు ఫీల్డ్ విజిట్ లో, హోమ్ మీటింగ్స్ లో ఎక్కువ శాతం అందరికీ కూడా సిఎన్సి యొక్క బెనిఫిట్స్, సిఎన్సి యొక్క ఉపయోగాల గురించి వాళ్ళకి చెప్పి ఈ సిస్టాన్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీ టీం సైజు పెరుగుతుంది, మీ యొక్క బిజినెస్ కూడా చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సక్సెస్ అనేది మీరు ఎప్పుడు 2 సంవత్సరాలకి, సంవత్సరానికి పెట్టుకున్నది దాదాపుగా ఒక 6 నెలల్లోనే యొక్క సక్సెస్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంది. అంత గొప్పది సిఎన్సి. సో లీడర్స్, జాగ్రత్తగా కొంచెం డిస్టర్బ్ చేయకుండా అందరూ వింటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 242 మెంబర్స్ ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్ వినడానికి వచ్చినందుకు 241 మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇక లేట్ చేయకుండా మన సెషన్లోకి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. సో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ జూమ్ సెషన్. సో ఇంకొకసారి నా పేరు విజయ్, నేను ఎంఈ ఆఫీస్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను. సో ముందుగా వెస్టీజ్ అంటే ఏంటో దాదాపుగా అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెస్టీజ్ కొత్త వారి కోసం, వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది. ప్రజెంట్ 2025. అంటే దాదాపుగా 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి 21 సంవత్సరాలు గొప్పగా ఈ కంపెనీ నడవబడుతున్న ఒక కంపెనీ. తెలియని వాళ్ళకి ఇది కొత్త కంపెనీ, పాత వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి ఇది 21 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక ఓల్డ్, పాత కంపెనీ. 21 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మనకి బయట ఉన్న 2 రకాల మార్కెట్స్ గురించి మనం తెలుసుకోవాలి. బయట ఉన్న మార్కెట్ కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అందరికి డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా చూడండి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. మనకి 2 రకాలైన మార్కెట్స్ బయట మనం చూస్తూ ఉంటాం. మనకి ఎక్కువగా తెలిసింది ట్రెడిషనల్ మార్కెటింగ్. మనకంతా బయట చూసేవి, మనకంతా తెలిసింది దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక తయారీ విజయ్ సార్ వాయిస్ లో రావట్లేదు ఒక సార్. ప్రొడక్ట్, ఒక మధ్యలో సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. ఓకే ఓకే, వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు క్లియర్ సార్. ఓకే సార్, ఓకే సార్.
ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారైన ఒక ప్రొడక్ట్ ని కస్టమర్ సార్ మరలా వాయిస్ బ్రేక్ అయింది ఇది సార్. సార్ వాయిస్ రావట్లేదా? వాయిస్ బ్రేక్ అవుతా ఉంది మధ్య మధ్యలో. కొంచెం సిగ్నల్ చెక్ చేయండి సార్, సిగ్నల్ ఏమన్నా అందుబాటులో లేదేమో. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కూడా కొద్దిగా గతుకుతుంది. లక్ష్మీ సార్ ఇప్పుడు ఓకేనా వాయిస్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, వాయిస్ క్లియర్ లేకుండా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ మళ్ళీ ఒకసారి చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్న డిఫరెన్స్ గురించి చెప్తా ఉన్నాను. బయట మనం చూసేదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే కంపెనీలో తయారైన ఒక వస్తువుని డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రాకుండా ఉండే మధ్యవర్తులు, సేల్ ఏజెంట్స్ అవ్వచ్చు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ, సెలబ్రిటీస్, వీళ్ళంతా ఆ ప్రొడక్ట్ ని పబ్లిసిటీ చేసి, ప్రమోట్ చేసి కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. బయట మనం చూసే రిలయన్స్, డిమార్ట్, మెట్రో, స్పెన్సర్స్ ఇట్లాంటి రకరకాలైన మాల్స్ లో జరిగేవి, అట్లాగే ఎనీ మార్కెట్, అన్ని మార్కెట్లో కూడా జరిగేదాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఎందుకంటే వీళ్ళంతా బయట ప్రమోట్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి, అంటే వినియోగదారుడి దగ్గరికి వస్తుంది. ఈ మన వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కంపెనీలో తయారైన ఒక వస్తువు, అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక ప్రొడక్ట్, ఒక వస్తువు తయారైన తర్వాత కస్టమర్ దగ్గరికి, కన్జ్యూమర్ దగ్గరికి, అంటే వినియోగదారుడి దగ్గరికి డైరెక్ట్ గా రావటాన్ని, అంటే ఈ మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఎవ్వరు కూడా లేకుండా వాడుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్ దగ్గరకు వచ్చే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అదే మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఇప్పుడు అర్థమైంది కదా? ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కంపెనీలో తయారైన ఒక వస్తువు యొక్క ధర 30 రూపాయలు ఉండొచ్చు. కానీ కస్టమర్ దగ్గరికి, అంటే వినియోగదారుడి దగ్గరికి ఆ వస్తువు వచ్చేసరికి 100 రూపాయలు కాస్ట్ పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఉన్న ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్ ఎస్పెషల్లీ పబ్లిసిటీ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు సెలబ్రిటీకి ఇస్తా ఉన్నారు. ఇవంతా కూడా మధ్యలో ఉన్న 70 రూపాయల డిఫరెన్స్ ఏదైతే ఉందో అదంతా, అంటే 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఈ ఏజెంట్స్ కి, ఈ సెలబ్రిటీస్ కి పోతా ఉంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ లో అక్కడ కూడా కంపెనీలో తయారైన వస్తువు 30 రూపాయలకు తయారైతే కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు తయారవుతుంది. ఇక్కడ కూడా 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే దాదాపుగా 70 కోట్ల రూపాయలు, అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే 70 రూపాయలు ఉందో దాన్ని ఎవరైతే, అలా ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో వారికి ఇచ్చే విధానాన్నే డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ కంపెనీ. ఇక్కడేమో మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా కూడా ఆ హోల్సేలర్స్, డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్, సెలబ్రిటీస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వాడుకున్న వ్యక్తే ఆ 70 రూపాయలు అనేది తీసుకోవటం గొప్ప విషయం. నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటా. ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఉన్న గొప్పతనం అది. వాడుకున్న వ్యక్తికి మాత్రమే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అది మన వెస్టీజ్ యొక్క గొప్పతనం. వెస్టీజ్ సిస్టమ్ లో ఉన్న అత్యధికమైన పాయింట్ ఏంటంటే ఇది. వాడుకొని, వాడుకొని మనం యూజ్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేసి మన డబ్బులు తీసుకోవచ్చు. చాలా మంది దీనిలో వెస్టీజ్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఏం ఉండదు, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా ఫేక్, ఇదంతా ఎవరు నమ్మరంటూ ఉంటారు. ఇది దాంట్లో వచ్చే మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ విధంగా మనకు ఉన్న డబ్బుల్ని, బయట వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఇస్తుంది అని చెప్పి క్లియర్ గా చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్ గా ఈ వెస్టీజ్ లో ఎన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయో చెప్తాను. వెస్టీజ్ లో దాదాపుగా ప్రజెంట్ 450 రకాల పైబడి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో హోమ్ కేర్ అని, హెల్త్ కేర్ అని, అగ్రికల్చర్ అని, పర్సనల్ కేర్ అని, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి ఈ వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ అనేవి 450 పైగా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. హోమ్ కేర్ అంటే షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, సోప్స్, ఇట్లాంటి హోమ్ కేర్ లో ఉంటాయి. హెల్త్ కేర్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన, అంటే ఇక్కడ మెడిసిన్స్ ఉండవు, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మెడిసిన్స్ ఉండవు.
మనకి ఏదైతే ఆహార లోపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలని పూర్తిగా నివారించటానికి దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం తీసుకునే ఆహార లోపాలు, పోషకాలని ఒక క్యాప్సూల్ రూపంలో, ఒక పౌడర్ రూపంలో దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అని మనకి హెల్త్ కేర్‌లో ఉంటాయి. అన్ని రకాల డిసీజ్‌కి క్యాన్సర్ అవ్వచ్చు, కిడ్నీ సమస్యలు అవ్వచ్చు, లివర్ సమస్యలు అవ్వచ్చు, థైరాయిడ్, బీపీ, షుగరు అన్ని రకాల గుండె జబ్బులకు కూడా మనకి ఈ హెల్త్ కేర్‌లో సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. వాడుకున్న వాళ్ళు చాలా మంది వాడుకుంటానే ఉన్నారు. వాడుకొని దానివల్ల వచ్చిన రిజల్ట్ మనకి చాలా మంది షేర్ చేస్తా ఉన్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మనకి దీంట్లో సప్లిమెంట్ ద్వారా వాడుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చి ఈ రోజున పిల్లలు కూడా కలిగి ఉన్నారు. ఈ వెస్టీజ్‌లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల. అట్లాగే అగ్రికల్చర్ ఉన్నాయి. దాదాపుగా 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సేంద్రియ ఎరువులాగా అన్ని రకాలైన పంటలకి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా ఉపయోగం. ప్రెజెంట్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అగ్రికల్చర్ మీద దృష్టి పెడితే మనకి ఈ పీవీలనేవి 100 సీఎన్స్ అనేది ఈజీగా అయిపోతుంది. అగ్రికల్చర్ బెనిఫిట్స్ వాళ్ళకి కనుక చెప్తే మన బిజినెస్ కూడా చాలా గ్రో అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే బ్యూటీ కేర్, స్కిన్ కేర్ అన్నమాట. మనకి చర్మ వ్యాధులు ఉండొచ్చు. సోరియాసిస్ మచ్చలు గాని, మంగు మచ్చలు గాని, స్కిన్‌కి సంబంధించి బ్యూటీ కేర్ ఈ పర్సనల్ కేర్‌లో కేటగిరీలో ఉంటాయి. అట్లాగే లాస్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్. మంచి వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ దీంట్లో ఉంది. దాదాపుగా 32,600 కాస్ట్ పడుతుంది. మంచి వాటర్ ప్యూరిఫైయర్. ఎందుకంటే 2, 3 సంవత్సరాలు మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా వాడుకునే మంచి వాటర్ ప్యూరిఫైయర్ దీంట్లో ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. సో, ఇట్లా ఇంత డిఫరెన్స్‌గా కేటగరీస్‌తో 450 రకాల ప్రొడక్ట్‌ని ఈ వెస్టీజ్ మనకి అవైలబుల్‌గా ఉంచడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం అందరం గూడా ప్రతిసారి ఈ రిలయన్స్ మార్కెట్, ఈ డి మార్కెట్, ఈ మెట్రో, ఈ స్పెన్సర్స్ లేదా సుబ్బారావు కొట్టు, అప్పారావు కొట్టు అని ప్రతిసారి మనం ఇట్లాంటి బయట మాల్స్‌కి వెళ్లి మనం మోసపోతా ఉన్నాం. మోసం అని ఎందుకంటున్నానంటే, ఆ మార్ట్‌లో, ఆ మాల్స్‌లో మనకు వెళ్తే మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్, కల్తీ ప్రొడక్ట్స్, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని మనకి ఈ యొక్క మాల్స్ అట్రాక్ట్ చేసి జనాన్ని నీట్‌గా డిస్‌ప్లే చేసి, మనకు అవసరం లేని ప్రొడక్ట్ గూడా మన చేత కొనిచ్చే విధంగా బ్రాండింగ్ చేసి, మనం మనకు అవసరం లేని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటా ఉన్నాం. దాదాపుగా ఇట్లాంటి మాల్స్‌లో చాలా రకాలైన నాణ్యత లేని ప్రొడక్ట్సే మనకు దొరుకుతా ఉంటాయి. నాణ్యత లేదు అని ఎందుకంటున్నానంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి మాల్స్ పెడతా ఉంటారు. దానిలో చాలా మంది దాదాపుగా వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికి సాలరీస్ ఏంటి? ఆ మెయింటెనెన్స్ ఏంటి? ఆ ప్రొడక్ట్ క్వాలిటీ గనక ఉంటే కాస్ట్ ఎక్కువుంటుంది. అట్లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్, కాస్ట్ ఎక్కువున్న ప్రొడక్ట్స్ గనక ఇట్లాంటి మాల్స్‌లో పెడితే దాన్ని రెండో రోజే మూసేయాల్సొస్తుంది. కాబట్టి ఇట్లాంటి మాల్స్‌లో క్వాలిటీ లెస్, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని తక్కువ ధరకి చూపిచ్చి అట్రాక్ట్ చేసి మీకు 6% ఆఫర్ వస్తుంది. 1+1 ఆఫర్ వస్తుంది. పండగలు దీపావళి ఫెస్టివల్ అని, ఆగస్ట్ అని మన ప్రతి ఒక్క ఫెస్టివల్ క్రిస్టమస్ గాని, సంక్రాంతి అని ఇట్లాంటి ఫెస్టివల్స్‌కి అట్రాక్ట్ చేసి 1+1 ఆఫర్ అని చెప్పి మనల్ని అట్రాక్ట్ చేసి, ఈ కంపెనీలు మోసం చేసి మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్ అనేది మనకిస్తా ఉంటుంది. లేటెస్ట్ నేను కూడా నాకు తెలియనప్పుడు ఈ రిలయన్స్ మార్కెట్ అనేది పేరు అనవసరం. మా ఇంటి దగ్గరే ఈ మార్ట్. మా ఇంటి పక్కనే ఉంటది. నేను కావాల్సిన ప్రతిసారి నాకు కావాల్సిన వస్తువుల్ని నేను ఈ రిలయన్స్ మార్కెట్‌లో వెళ్ళి నేను కావాల్సిన ప్రొడక్ట్స్‌ని ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకుంటా ఉంటాం. నాకు అవసరమైంది ఒక రూ. 1000, 2000 ప్రొడక్ట్‌లే. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆ అట్రాక్షన్‌కి నేను దానికి లోనయ్యి వెంటనే నాకు అవసరం లేనివి గూడా అన్నెసెసరీ ప్రొడక్ట్స్ కూడా ఇంట్లో తెచ్చుకుంటూ వాడుకుంటా ఉన్నాం. అట్లా దీంట్లో మనకి మోసం జరుగుతా ఉంటది. సో, డైరెక్ట్‌గా ఈ పాయింట్‌కొచ్చేద్దాం. ఇట్లాంటి వాటికి, ఇట్లాంటి మోసాలకి మనం గురి కాకుండా, మనకి ఈ వెస్టీజ్ కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ మనకి మన ముందుకు రావటం జరిగింది. సో, దాంట్లో ఉన్న వండర్‌ఫుల్ ఏంటంటే సీఎన్‌సీ. సీఎన్‌సీ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. సీఎన్‌సీ అంటే ఏందంటే కన్సిస్టెన్సీ. మనం ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సీఎన్‌సీ అంటే స్థిరత్వం, నిలకడ. ప్రతిసారి రెగ్యులర్‌గా చేసే పనిని కన్సిస్టెన్సీ అంటారు. ఈ వెస్టీజ్‌లో సీఎన్‌సీ, కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక ప్రొడక్ట్స్‌ని క్రమం తప్పకుండా ఈ వెస్టీజ్‌లో తీసుకోవటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ సీఎన్‌సీ రూపంలో గౌతమ్ బాలి సార్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. లీడర్స్ ఈ సీఎన్‌సీ ప్రతి నెల కూడా జాగ్రత్త ఇక్కడ నుంచి కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి వినండి. ఆల్రెడీ ఒకసారి విన్నారు. రెండోసారి కూడా వింటారని ఆశిస్తా ఉన్నా. సీఎన్‌సీ అంటే ఏంటంటే ప్రతి నెల మనకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు కంపెనీ కొన్ని ఆఫర్స్ అనేది మన ముందుకు తీసుకొస్తా ఉంటది. సీఎన్‌సీ డే అంటారు. కన్సిస్టెన్సీ డే. కన్సిస్టెన్సీ అనేది 2వ తారీఖు నుంచి ప్రతి నెల
14వ తారీఖు మనకి కంపెనీ ఆఫర్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఎట్లాగో చూద్దాం. ఇందాక చెప్పాను. నేను మా ఇంటి దగ్గర ఉన్న మార్ట్‌లో చాలా మార్ట్స్ ఉన్నాయి గదా! రిలయన్స్ మార్కెట్, మెట్రో, డీమార్ట్ ఇట్లాంటి మార్ట్స్‌లో నాకు కావాల్సిన వస్తువులు, నాకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు నేను ఒక రూ. 5,000 పెట్టి పర్చేజ్ చేస్తా ఉంటా ప్రతి నెల. ఉప్పులు, పప్పులతో కలిపి. అప్పుడు నాకొచ్చే ఆఫర్ ఏంటంటే దాదాపుగా ఒక 6% మాత్రమే డిస్కౌంట్ ఒస్తది. ఎప్పుడైతే నాకు ప్రసాద్ సార్ ఈ యొక్క వెస్టీజ్ సిస్టమ్‌ని కనెక్ట్ చేశారో, వెస్టీజ్‌ని దీంట్లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వాడుకో కొన్ని మంచి మంచి బెనిఫిట్స్ ఒస్తాయి అని తెలుసుకున్నానో, నాకు వచ్చిన బెనిఫిట్స్‌ని నేను నేర్చుకున్నది మీ ముందుకు చెప్తా ఉన్నాను. సో లీడర్స్, నాకు వెస్టీజ్‌లో కావాల్సిన ప్రొడక్ట్స్‌ని తీసుకోవటానికి మొదటి నెల అంటే ఫస్ట్ మంత్‌లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ జాగ్రత్తగా ఉండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ కొన్ని తీసుకోవటానికి వెస్టీజ్‌కి వెళ్ళాను. వెస్టీజ్ డీఎల్‌సీపీకెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్లి ఈ ప్రొడక్ట్స్ నాకివ్వండి అని నా ఐడీ నంబర్‌కి నేను చెప్పినప్పుడు దాంట్లో మొత్తం కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నాకు ఎంఆర్‌పీ అనేది రూ. 3,600 పడింది. రూ. 3,600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్లి బిల్లింగ్ చేశాను. బిల్లింగ్ చేసినప్పుడు నాకొక ఐడీ నంబర్ ఉండబట్టి నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3,000కే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకిచ్చారు. నాకు కొంచెం అర్థం కాలా ఫస్ట్. మేడం నేను రూ. 3,600 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కేవలం మీరు 3,000 తీసుకున్నారు. ఏమన్నా కొన్ని ప్రొడక్ట్స్ ఏమన్నా దాంట్లో నుంచి లెస్ చేసారా? తీసేసారా? అట్లా ఏం తీసేయొద్దు మేడం. 3,600 నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకిచ్చేసేయండి మేడం అని చెప్పాను. లేదు సార్, మీరు ఈ వెస్టీజ్‌లో ఒక ఐడీ తీసుకున్నారు. మీరు డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు కాబట్టి మీకు 3,600 ఎంఆర్‌పీ కలిగిన ప్రొడక్ట్స్ కేవలం 3,000కే మీకు కంపెనీ ఇస్తుంది సార్ అని చెప్పారు. సో, మనం సాధారణ మధ్య తరగతి గల వ్యక్తులం. పేదరికం నుంచి వచ్చిన వ్యక్తులం. దాదాపుగా స్పాట్‌లోనే రూ. 600 డిస్కౌంట్ రావటం అనేది నాకు చాలా పెద్ద విషయంగా అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి మాల్స్‌లో వెళ్లి నేను ప్రొడక్ట్‌లు తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా నాకు వెంటనే స్పాట్‌లో డిస్కౌంట్ అనేది రాలేదు. డిస్కౌంట్ వచ్చింది 6% ఎప్పుడు? అది ఫెస్టివల్స్‌కో లేదా ఏదన్నా మంచి మంచి సందర్భాల్లో ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా డిస్కౌంట్ అనేది రాదు. ఒకవేళ వచ్చిన 6% మాత్రమే వచ్చింది. ఇక్కడ నాకు స్పాట్‌లోనే 3,600 ఎంఆర్‌పీని 3,000 వచ్చిందంటే డిస్కౌంట్ రూ. 600 వెంటనే వచ్చింది. అంటే దాదాపు 10-20% డిస్కౌంట్ వచ్చింది. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే 3,600 అన్నప్పుడు నా మైండ్ ఎలా ఉందంటే చాలా ఎక్కువ గదా! ఈ ప్రొడక్ట్స్ అనవసరంగా వచ్చాయనే. బయట మార్కెట్‌లో దాదాపుగా 3,000, 2,500కే వస్తాయి గదా! ఇక్కడేమో ఇంత మంచి ప్రొడక్ట్స్ అన్నారు గానీ రూ. 3,600 పడుతుంది. చాలా ఎక్కువ అనే ఫీలింగు తెలియనప్పుడు నేను గూడా ఆ ఫీల్ అనేది నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు ఆ డిస్కౌంట్ నా చేతికొచ్చిందో, డిస్కౌంట్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆనందానికి అవధులు లేవన్నట్టు. నేను అయన్నీ తీసుకొని బిల్లింగ్ చేసేసాను. నా పేరు మీదే, నా ఐడీ నంబర్ మీదే రూ. 3,000కి బిల్ ఇచ్చారు. బిల్ ఇచ్చాను, బిల్లింగ్ చేశాను. బిల్లింగ్ అయిపోయిన వెంటనే ప్రొడక్ట్స్ తీసుకోవడానికి నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇదిగోండి వన్ బై వన్ ఆ బిల్లింగ్‌లో చూపించి మొత్తం ఇస్తా ఉన్నారు. ఇస్తా ఉంటే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి నాకు అడిషనల్‌గా యాడ్ అయినాయి. మేడం బై మిస్టేక్ ఇవేమన్నా ప్రొడక్ట్స్ కొన్ని నాకు యాడ్ అయ్యుంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసేయండి మేడం. ఇవి నా ప్రొడక్ట్స్ కాదు అన్నా. లేదు సార్, మీరు తీసుకున్నందుకు మీకు ఒక 100 పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. పాయింట్స్ పీవీ పైన కనిపిస్తుంది. సీఎన్‌సి 100 పీవీ. పీవీ మీన్స్ పాయింట్స్ వాల్యూ. సార్, మీరు తీసుకున్న ప్రొడక్ట్స్‌కి మీకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మీకు ఫ్రీగా వచ్చినియి. మనందరికి ఫ్రీ అంటే చాలా హ్యాపీగా ఉంటది కదా! ఫ్రీ అనేసరికి నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫ్రీగా రావటం ఏంటి మేడం అన్నా. కంపెనీ సిస్టమ్ సార్ ఇది. కంపెనీలో ఉన్న ఆఫరు. మీరు తీసుకున్న వాల్యూకి బట్టి మీకు డిస్కౌంట్‌తో పాటు అడిషనల్‌గా ఒక రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినియి సార్. అంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాం. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినియి సార్. ఆ ప్రొడక్ట్సే ఈ ప్రొడక్ట్స్ అన్నారు. వండర్‌ఫుల్స్. అసలు నాకు మామూలుగా మైండు ఎలా ఉందంటే అసలు హ్యాపీనెస్‌కి లిమిట్ లేదు. ఎందుకంటే ఇంతకాలం నేను బయట తీసుకుంటే నాకు ఎక్కడ ఎలాంటి లేని బెనిఫిట్స్‌ని నాకు దీంట్లో వెంటనే డిస్కౌంట్ రూపంలో వచ్చింది. అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్ బయట కనీసం చాక్లేట్ గూడా ఇవ్వడు సార్. కనీసం క్యారీ బ్యాగ్ గూడా ఇవ్వరు. కానీ ఇక్కడ రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసరికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే నా ప్రొడక్ట్స్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్లి అక్కడ డీఎల్‌సీబీలో కూర్చొని ప్రసాద్ సార్‌తో మాట్లాడడం జరిగింది. సార్ బాగున్నాయి సార్. మంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ నేను వాడుకొని మీకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తాను సార్ అన్నా. ఓకే విజయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 10వ తారీఖు నా అకౌంట్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నా అకౌంట్‌లో రూ. 100 పడ్డట్టు ఒక మెసేజ్ వచ్చింది. నాకు అర్థం కాక వెంటనే ప్రసాద్ సార్‌ని అడిగాను. ప్రసాద్ సార్, నాకు వెస్టీజ్ నుంచి ఇట్లా మెసేజ్ వచ్చింది. ఏదో రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చినట్టు
ఇట్లా మెసేజ్ వచ్చిందంటే బై మిస్టేక్ ఏమైనా వచ్చిందన్నా, నా అకౌంట్ ఏమైనా ఇట్లా అయిందంటే, లేదు లేదు విజయ్, ఇందాక అంత ఆల్రెడీ మీకు చెప్పాం కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ కంపెనీలో ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుకుంటారో ఆ మిగిలిన రూ. 70 ఈ విధంగా అందరికీ పంచుతుంది. ఆ పంచే భాగంలో నీ వాటా కింద, నీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద నీకొచ్చే వాటాలో ఉన్న అమౌంటే రూ. 100 నీ అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ రూపంలో పడింది విజయ్. ఇలా నువ్వు చేసుకుంటూ పోతే బిజినెస్ గ్రో అయిద్దని సార్ చెప్పారు. 600 వచ్చినప్పుడు ఒకలాగుంది. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఒకలాగుంది. రూ. 100 క్యాష్ బ్యాక్ ఎప్పుడైతే నా అకౌంట్‌లో 10వ తారీఖు పడిందో ఇక మామూలుగా లేదు. రూ. 100 అంటే చిన్నదిగా కనపడొచ్చు. కానీ నేను ఖర్చు పెట్టిన దానిలో దాదాపుగా డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని రూ. 1000 అనేది నేను తీసుకోవటం అనేది మామూలు విషయం కాదండి. నా హ్యాపీనెస్‌కి అసల మామూలుగా లేదు. ఆనందం అనేది ఇక చెప్పలేని, మాటల్లో చెప్పలేనిదనమాట. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఈ దీని గురించి మొత్తం మా వాళ్ళకి చెప్పాను నేను. నేనిట్లా తీసుకోవటం వల్ల నాకు డిస్కౌంటొచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 ఫ్రీ ప్రొడక్టొచ్చింది. అకౌంట్‌లో రూ. 100 పడినియి. నాకు డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని నాకు రూ. 1000 బెనిఫిటొచ్చిందమ్మా అని జెప్పేసి మా ఇంట్లో మా అమ్మోళ్ళకి, మా రిలేటివ్స్‌కి అట్లాగే మా ఇంట్లో గూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఓకే. ఇది బావుంది గదా! వాళ్ళన్నారు, "ఫస్ట్ నెల గదరా! ఫస్ట్ నెలలో నీకు అట్లాగే ఉంటది. ఎవరైనా గాని కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్త ఆఫర్‌లిస్తారు. నువ్వు నెక్స్ట్ టైమ్ వెళ్ళు మరలా ఆఫర్స్ ఇచ్చినప్పుడు మాకు జెప్పు" అన్నారు ఎటకారంగా. లేదమ్మా నిజమే గదా! అందరూ అంతే అంటారు గదా! కొత్తగా వచ్చినప్పుడు ఇలాగే ఆఫర్స్ ఉంటాయి. తర్వాత పాతబడ్డప్పుడు ఆఫర్స్ ఉండవు గదా! నేను మనసులో కొంచెం వాళ్ళు ఎప్పుడైతే అది ఆ పాయింట్ నెగెటివ్ కనెక్ట్ చేశారో, నాకు గూడా అదే ఆలోచనలో పడ్డా. కొత్తగా గాబట్టి ఇచ్చారు. నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని. సో, ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్ళాను. వాడుకున్నాను. వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు ప్రొడక్ట్స్‌కి. నేను తీసుకెళ్ళిన ప్రొడక్ట్స్‌కి. వెంటనే ఇక బయట ఏ మార్కెట్ ఒద్దు. నాకు ఇయే ప్రొడక్ట్స్ నాకు నెక్స్ట్ మంత్ గూడా కావాలని జెప్పేసి మా మిసెస్ చెప్పి నెక్స్ట్ మంత్ గూడా ప్రొడక్ట్స్ తీసుకోవటానికి నేను డీఎల్‌సీపీకి వెళ్ళాను. ఫస్ట్ మంత్ ప్రొడక్ట్స్ అయిపోయినియి. సెకండ్ మంత్ మరలా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి డీఎల్‌సీపీకి వెళ్ళాను. డీఎల్‌సీపీకి వెళ్లి సేమ్ ప్రొడక్ట్స్, ఎందుకంటే నేను నాకు మళ్ళీ ఆఫర్ ఇస్తున్నారా లేదా చూడటం కోసం సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ కాస్ట్ ఉన్న ప్రొడక్ట్స్, సేమ్ ఎంఆర్‌పీ కలిగిన ప్రొడక్ట్స్ 3600 ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా నాకు 3000కే బిల్ ఇచ్చారు. ఆ! ఓకే. బావుంది గదా! అనిపించింది. మళ్ళా నాకు స్పాట్‌లోనే రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. సూపరు. మళ్ళా నాకు రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఇంకా బంపరు. ఎందుకంటే ఫస్ట్ మంత్‌లో ఇచ్చారని ఎగతాళి చేశారు. రెండో నెల ఇవ్వరనుకున్నాను. కానీ వాళ్ళకి చెప్పడానికి నాకు రెండో నెల వస్తుందనడానికి ఒక పక్క వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశ్యం. రెండో పక్క నా మనసులో ఆ! ఇది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ, వండర్‌ఫుల్ ఆఫరు. ఇది నాకు బావుందని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. సేమ్ ఆఫరు డిస్కౌంట్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. మరలా 10వ తారీఖు అకౌంట్‌లో రూ. 100 పడ్డాయి. మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నాకు రూ. 1000 బెనిఫిట్ అనేదొచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళా. ఇదిగో ఇట్లా అన్నారు గదా! మీరు ఫస్ట్ నెలలో ఇస్తారు, రెండో నెలలో ఇవ్వరని. రెండో నెలలో గూడా సేమ్ బెనిఫిట్ ఇచ్చారు చూడండి అని చెప్పి మా ఇంట్లో చెప్పడం జరిగింది. ఆ! అంతే అంటారులే ఫస్ట్ నెల, సెకండ్ నెల తర్వాత ఇయ్యరులేరా అని చెప్పన్నారు. లేదు లేదు. ఈ సిస్టమ్ అది. ఈ సిస్టమ్‌లో ఉన్న ఆఫర్ అది. కంపల్సరీగా ఇస్తారన్నాను. అట్లా 2 నెలలు నేను వాడుకున్నాను. 2 నెలలు అయిపోయిన తర్వాత థర్డ్ మంత్ కూడా నాకు కావాల్సిన సేమ్ ప్రొడక్ట్స్ 3600 ప్రొడక్ట్స్ 3000కే నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కిందొచ్చినియి. రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ కింద రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినియి. మళ్ళా అకౌంట్‌లో రూ. 100 పడింది. మూడో నెల కూడా అంటే థర్డ్ మంత్ కూడా నాకు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా రూ. 1000 బెనిఫిట్ అనేది 600 ప్లస్ 300 ప్లస్ రూ. 100. ఈ 3 కలుపుకొని నాకు రూ. 1000 అనేది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నాకొచ్చిన బెనిఫిట్స్. సో, 3 నెలలు కంటిన్యూ‌గా తీసుకున్నాను. నాలుగో నెలలో గూడా నాకు కావాల్సిన బెనిఫిట్స్ నాకు కావాల్సిన వస్తువులు నేను పర్చేజ్ చేయటం వల్ల సేమ్ బెనిఫిట్ అనేది నాకు కంపెనీ ఇవ్వడం జరిగింది. చూడండి, 4 నెలలు నీకు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా నేను తీసుకోవటం వల్ల కంపెనీలో ఉన్న గ్రేట్ ఆఫర్ నాకు కంపెనీ రిలీజ్ చేయటం జరిగింది. అదేంటంటే ఫస్ట్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000, సెకండ్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000, థర్డ్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000, ఫోర్త్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000 ఇవన్నీ కాకుండా అడిషనల్‌గా కన్సిస్టెన్సీగా నా కంపెనీలో ఉన్న వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుతున్నావు కాబట్టి కంపెనీ ఇచ్చిందేంటంటే ఐదో నెల నా దగ్గరికి రా. ఐదో నెలలో ఎలాంటి ఒక్క రూపాయి గూడా కట్టకుండా నీకు సంచి మాత్రం తెచ్చుకుంటే చాలు రూ. 2515 ప్రొడక్ట్‌లు ఫ్రీగా ఇస్తానని కంపెనీ జెప్పింది. అసలు నాకెలా ఉందంటే మామూలుగా లేదు. ఎందుకంటే ప్రతి నెల రూ. 1000 బెనిఫిట్ పొందుతున్నాను. డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, అట్లాగే అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ రూపంలో ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతా గూడా అడిషనల్‌గా రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్స్ నాకొచ్చినియి. ఏ సిస్టమ్‌లో ఉందండి ఇట్లాగా? ఎక్కడైనా మీరు చూసారా సార్?
ఏ మార్కెట్లో కానీ, ఏ మాల్స్లో కానీ, ఏ షాప్స్లో కానీ ఎక్కడ కూడా లేని ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ సిఎన్సి ద్వారా ఈ వెస్టీజ్ సిస్టంలో మనకు వచ్చింది. రూ. 2515 ప్రొడక్ట్లు నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. 5 నెలలు 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకోవటం వల్ల 5వ నెలలో నాకు ఈ బెనిఫిట్ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, నేను మొత్తం మీద నేను పెట్టిన ఖర్చు అంటే నెలకు 3,000 రూపాయల చొప్పున 4 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఇది ఖర్చు, ఇంట్లో కావాల్సిన వస్తువులు కొన్నాను కాబట్టి ఇది ఖర్చు, పెట్టుబడి కాదు. 3,000 పర్ మంత్. సో 4 నెలలు తీసుకున్నాను. 4 ఇంటూ 3,000 12,000 రూపాయలు నేను టోటల్ గా నా ఖర్చు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తులు ప్రతి ఒక్కటి మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవింగ్ చేయాలి, రేపొద్దున నెక్స్ట్ మంత్ కి ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా మనం లెక్కలు రాసుకుంటూ ఉంటాం. ఖర్చులు ఎంత, మనకు వచ్చింది ఎంత, మిగిలింది ఎంత, రేపొద్దున ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలని ప్రతి ఒక్క రూపాయితో సహా లెక్కలు పెట్టుకునే మధ్యతరగతి కుటుంబం. కాబట్టి నేను ఇంతవరకు 4 నెలలు వెస్టీజ్లో ఎంత ఖర్చు పెట్టాను అనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి, నాకు వచ్చిన బెనిఫిట్స్ నేను తీసుకోవడానికి ఈ యొక్క ఖర్చును అనేది మీకు కూడా చూపించడం జరుగుతుంది. 4 నెలలు నేను ఖర్చు పెట్టింది నెలకు 3,000 చొప్పున 12,000. కానీ నాకు దీంట్లో టోటల్ బెనిఫిట్స్ అంటే డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో ప్రతి నెలలో వచ్చే 1,000 రూపాయలతో పాటు అడిషనల్ గా 2,500 రూపాయలు అంటే 4 నెలలు నెలకు 1,000 రూపాయలు 4,000 ప్లస్ 5 నెలలు వచ్చే 2,515 రూపాయలు ఫ్రీ బెనిఫిట్స్ తో నాకు టోటల్ గా ఓవరాల్ గా 6,515 రూపాయల ఫ్రీ టోటల్ బెనిఫిట్స్ అనేది వచ్చింది. చూడండి, నేను పెట్టిన ఖర్చు 12,000, నాకు వచ్చిన మొత్తం డిస్కౌంట్ టోటల్ బెనిఫిట్ 6,515 రూపాయలు తీసేస్తే నాకు మొత్తం మీద 5,485 రూపాయలు మాత్రమే పడింది. సారీ, 5,485 రూపాయలు ఖర్చు మాత్రమే పడింది. సార్ వాయిస్ క్లియర్ కదా లక్ష్మణ్ సార్? సార్ క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్, కాల్ వచ్చింది అందుకని. సో క్లియర్ 12,000 సార్. రూపాయలు ఖర్చు పెట్టాను. నా టోటల్ బెనిఫిట్స్ అంతా కూడా 6,515 రూపాయలు తీసేస్తే 5,485 రూపాయలు మాత్రమే నాకు 5 నెలలకి ఖర్చు పడింది. సో 5 నెలలకి 5,485 రూపాయలు అంటే నెలకు వచ్చేసరికి 1,097 రూపాయలు మాత్రమే నేను ఖర్చు పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3,600 రూపాయలు ఎంఆర్పి అనుకున్నప్పుడు నా మైండ్ ఒకలాగా ఉంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, కానీ దీంట్లో కాస్ట్ ఎక్కువ, మీ కంపెనీలో కాస్ట్ ఎక్కువ. గురువు గారు చెప్తా ఉంటారు, ఇది మీ కంపెనీ కాదు, మన కంపెనీ. ఈ కంపెనీలో ఫస్ట్ తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి కంపెనీలోకి వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఎంఆర్పి రేట్లు ఎక్కువ. కానీ ఎప్పుడైతే మనం సిఎన్సిలో తీసుకుంటామో, సిఎన్సి చెప్పాను మరలా ఒకసారి, సిఎన్సి అనేది పవర్ఫుల్ వెపన్. సిఎన్సి వెస్టీజ్ లో బలమైన ఆయుధం. సిఎన్సిలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ వల్ల మనకి టోటల్ గా ఓవరాల్ గా చాలా కాస్ట్ కటింగ్ అవుతుంది, కాస్ట్ అనేది తగ్గిపోతుంది. దానికోసం ఇదంతా మీకు చెప్తాను. 5 నెలలకు పడ్డ ఖర్చు 5,485 అంటే నెలకి నేను పెట్టిన ఖర్చు కేవలం 1,097 రూపాయలు మాత్రమే. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, సేమ్ అని కాదు. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ బట్టి కూడా ఉంటది. కాబట్టి దయచేసి లీడర్స్ అందరు గమనించండి. నాకు పడిన ఖర్చు కేవలం 1,097 రూపాయలు మాత్రమే. అంటే నేను నా సేవింగ్స్, అంటే నేను నెలకి ఎంత సేవింగ్స్ చేసుకున్నానో క్యాల్కులేట్ చేసుకుంటే నేను కట్టింది నెలకి 3,000. కానీ నేను టోటల్ గా నా ఖర్చు క్యాల్కులేషన్ అంతా అయిపోయిన తర్వాత 1,097 అంటే దాదాపుగా 1,900 రూపాయలు నేను ప్రతి నెల సేవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అడిషనల్ బెనిఫిట్స్ గా ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి 1,903 రూపాయలు నెలకి నేను సేవ్ చేసుకున్నాను. ఒక నెలకి 1,903 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంతో చూడండి ఫ్రెండ్స్. లీడర్స్ గమనించండి, నెలకి 1,900 రూపాయలు నేను సేవ్ చేసుకున్నానంటే 1,900 ఇంటూ 12 నెలలకు గాను దాదాపుగా 22,000 రూపాయలని నేను అదనంగా సేవ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడుంది ఇలాంటి సిస్టమ్? ఎక్కడైనా మీరు చూసారా? దాదాపుగా మనకు తెలియకుండా ప్రతి నెల కూడా మనం ఇట్లాంటి మార్ట్స్ లో, ఇట్లాంటి మాల్స్ లో, పెద్ద పెద్ద మాల్స్ లో బయట కల్తీ ప్రొడక్ట్స్ వాడుకోవడం, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడంతో పాటు అదనంగా మనకు తెలియకుండా మన సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అదనంగా, మనకు తెలియకుండా. అదే ఈ వెస్టీజ్ లో గనక మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి, మన ఖర్చు అనేది తగ్గిపోతుంది, ఎంఆర్పి కాస్ట్ కటింగ్ అవుతుంది. అదనంగా మనం తెలియకుండానే మనం జాగ్రత్తగా కనుక దీన్ని చూసుకుంటే 22,000, దాదాపు 20,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ 20,000 మనకు కావాల్సినట్టు మన పిల్లల చదువులకు వాడుకోవచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు పిల్లల మీద,
అదనంగా మనం ఏదైతే మన చిన్నగా ఉన్న ఉద్యోగాలు, చిన్నగా ఉన్న వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వాటికి ఈ అమౌంట్‌ని డైవర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం, ఇంత గొప్ప అవకాశం ఈ సీఎన్‌సీలో ఉంది గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీఎన్‌సీలో ఉంటూ, సీఎన్‌సీలో ఉన్న ఈ బెనిఫిట్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి మోటివేట్ చేసి, మనం గనక సీఎన్‌సీ మనం చేస్తూ, మనతో పాటు మన డౌన్‌లైనర్స్ చేత, మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళ చేత చేపిస్తే గనక మనం సక్సెస్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. సీఎన్‌సీలో ఉన్న ఫస్ట్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి చెప్పాలి క్లియర్‌గా. ఒక సోపు, ఒక పేస్ట్, ఒక ఆయిల్ ఇట్లాంటివి తీసుకోమంటే ఏమవుతుందంటే, వాళ్ళు చూసినప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్ మీరు కాస్ట్ ఎక్కువ అంటున్నారు. మీకు 50% కంటే తక్కువ వచ్చే ఆఫరు సీఎన్‌సీలో ఉంది అని ఎప్పుడైతే మనం సీఎన్‌సీ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో, ఖచ్చితంగా వాళ్ళకి ఓపెన్‌గా వింటే, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం గనక ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, ఖచ్చితంగా వాళ్ళు సీఎన్‌సీలో ఉంటారు. సీఎన్‌సీలో ఉంటే ఈ విధంగా బెనిఫిట్స్ అనేవి వాళ్ళు గూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన వెస్టీజ్‌లో ఉన్నాయి. మనం ప్రతిరోజు స్నానం చేయాల్సిందే, ప్రతిరోజు బ్రష్ చేయాల్సిందే, ప్రతిరోజు వంట నూనె వాడాల్సిందే. మనకు కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ వాడాల్సిందే. ఈ రోజుల్లో ఉన్న కల్తీ ఫుడ్ తిని ఆరోగ్య సమస్యల వల్ల అనారోగ్య సమస్యల పాలవుతూ ప్రతిరోజు మనం ఏదో ఒక మెడిసిన్ వాడతా ఉండాల్సిందే. కాబట్టి మనకు అవసరమైన ప్రొడక్ట్స్ సీఎన్‌సీలో తీసుకోవడం వల్ల మనకి ఇట్లాంటి బెనిఫిట్స్ అని ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో, మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాం. సో, ఇది సీఎన్‌సీ గురించి. లక్ష్మణ్ సార్ ఏ సార్? ఓకేగా సార్? ఓకే, ఓకే, క్లియర్ సార్, క్లియర్. థాంక్ యూ. థాంక్ యూ. సో, లీడర్స్ థ్యాంక్ యూ. లాస్ట్ మంత్ సీఎన్‌సీ చెప్పడం వల్ల కేవలం సీఎన్‌సీ ఈ సీఎన్‌సీ గురించి నాకు లక్ష్మీ సార్ చెప్పారు. అదే నేను ఫాలో అవుతా ఉన్నాను. నా డౌన్‌లైనర్స్ కూడా నేను ఫాలో అవుతా ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ మంత్ మేము మైసూర్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు గూడా ద గ్రేట్ లెజెండరీ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ గూడా అదే విషయాన్ని మనకి చెప్తా ఉన్నారు. వెస్టీజ్ అంటేనే సీఎన్‌సీ, సీఎన్‌సీ అంటేనే వెస్టీజ్. ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎన్‌సీ చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కళ్ళని కూడా క్వెషన్ చేయడం జరిగింది. ఈ మంత్ కూడా మనకి జూన్‌లో, జులైలో మైసూర్ ట్రిప్ ఉంది. మైసూర్ ట్రిప్‌కొచ్చిన వాళ్ళకి మరలా దాని గురించి సుబ్బయ్య శెట్టి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సీఎన్‌సీ ఎప్పుడైతే మనం చేస్తామో, సీఎన్‌సీలో ఎప్పుడైతే మనం నిలబడతామో, మనం సీఎన్‌సీ చేస్తూ మన లైఫ్ లైనర్స్‌కి అందరికి కూడా సీఎన్‌సీ చేపిస్తూ ఉంటే, మనకి ఆటోమేటిక్‌గా చాలా త్వరగా సక్సెస్ అనేది వస్తుంది. సీఎన్‌సీ లేకపోతే సక్సెస్ అనేది చాలా నిదానంగా వస్తుంది. గమనించండి. అంత వండర్‌ఫుల్ సీఎన్‌సీ. కన్సిస్టెన్సీగా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల మన ఫ్యూచర్‌లో మన బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి లాస్ట్ మంత్ అందరూ ఒకసారి చెక్ చేసుకుంటే మన బిజినెస్ సీఎన్‌సీ వల్ల లక్ష్మీ సారే చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. సీఎన్‌సీ వల్లే కేవలం సీఎన్‌సీ ద్వారానే లాస్ట్ మంత్ మంచి బిజినెస్ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీఎన్‌సీ గురించి, ఈ సీఎన్‌సీలో ఉన్న బెనిఫిట్స్ గురించి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో అర్థమయ్యే రీతిలో వాళ్ళు గూడా ఈ యొక్క వెస్టీజ్ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి సీఎన్‌సీలో ప్రొడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ. ఇంతవరకు సీఎన్‌సీ గురించి అర్థమైందనుకుంటున్నాను. ఫైనల్‌గా నాకు ఇంకొక సార్ చెప్పింది నేను నేర్చుకున్నది ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకొని, నేను ఈరోజు సెషన్‌ని క్లోజ్ చేస్తాను. అదేంటంటే, డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ అండ్ వెస్టీజ్ బిజినెస్. గవర్నమెంట్ జాబ్‌కి, ప్రైవేట్ జాబ్‌కి, వెస్టీజ్‌కున్న డిఫరెన్స్ అనేది ఏంటో మీతో చెప్తాను. నా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇది కూడా బ్రహ్మయ్య సార్, ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్, డిప్యూటీ ఎంఆర్ఓ గారు చెప్పిన కాన్సెప్ట్. ఈ బిజినెస్ అంటేనే కాపీ బిజినెస్. మనకి ఏదైతే నచ్చిందో, ఏదైతే మనకు కనెక్ట్ అయిందో, దాన్ని మనం వాళ్ళతో షేర్ చేసుకుంటూ, వాళ్ళని కూడా ఈ సిస్టమ్‌లో కనెక్ట్ చేస్తేనే గొప్ప బిజినెస్. ఏ బిజినెస్‌లో లేదు. నా బిజినెస్‌లో కాపీ చేశారంటే ఊరుకునే బిజినెస్సే బయట. కాపీ అనేది ఎక్కడా గూడా లీగల్ కాదు. కాపీ చేస్తే ఊరుకోరు. కానీ దీంట్లో ఈ వెస్టీజ్ అంటేనే కాపీ బిజినెస్. మన అప్లైనర్స్ ఏం చేశారో, అప్లైనర్స్ ఏ విధంగా ఫాలో అయ్యారో, అప్లైనర్స్ చెప్పింది చేసినట్టు మనం కాపీ చేసుకుంటూ వెళ్తే చాలు. ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవుతాం. మనం ఏదో కొత్త దారులు వేయాలి, కొత్తగా సెర్చ్ చేయాలి, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనే ఆలోచన గూడా అవసరం లేదు. మన అప్లైనర్స్ ఏదైతే సక్సెస్ అయ్యారో, ఏదైతే పాటిస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం గూడా 1,00,000 ఎర్నర్స్ ఈజీగా అవ్వగలం. అదే కాన్సెప్ట్ అదే నాకు చెప్పి నేను నేర్చుకున్న కాన్సెప్ట్ లక్ష్మీ సార్ గుంటూరొచ్చినప్పుడు చెప్పిన కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. నా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. లీడర్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా ఆలోచించి డిసైడ్ అవ్వండి తర్వాత. నా దగ్గర మూడే 3 ఫ్యామిలీస్‌ని మీకు ఈరోజు చూపించాలనుకున్నాను. ఒకటి గవర్నమెంట్ జాబ్ చేసే ఫ్యామిలీ. రెండోది ప్రైవేట్ జాబ్ చేసే ఫ్యామిలీ. థర్డ్ వన్ వచ్చి వెస్టీజ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ. సో, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ చేసే గురించి మాట్లాడుకుందాం. సార్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి కల.
గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్న ఫెసిలిటీస్ అంటే రిస్క్ ఉండదు. ప్రతి నెల 1 తారీఖు కల్లా శాలరీ అనేది మన అకౌంట్ లో పడిపోతుంది. గవర్నమెంట్ జాబ్ లో ప్రతి నెల మనకి సెకండ్ సాటర్డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, ఫెస్టివల్స్ అవ్వచ్చు, రకరకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయని కొంచెం బాగుంటదని చెప్పేసి కంఫర్ట్ జోన్ లో ఉంటామని గవర్నమెంట్ జాబ్ ని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ రావాలి, మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ రావాలని కష్టపడి అప్పు చేసైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని వాళ్ళకి ఎంతో పెట్టుబడి పెట్టి, పెట్టుబడి కాదు వాళ్ళ ఖర్చు పెట్టి వాళ్ళని గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు కూడా ఫ్యామిలీలో ఉన్న ఎవ్వరు కూడా కొంత ఖర్చు తగ్గించుకొని మనకు తీసుకొస్తా ఉంటారు గవర్నమెంట్ జాబ్ తీసుకురావడానికి. సో గవర్నమెంట్ జాబ్ లో ఉన్న హైయెస్ట్ నాకు తెలిసినంత వరకు కలెక్టర్ అంటే, ఐఏఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లో హైయెస్ట్ జాబ్. సో ఒక ఐఏఎస్ కి దాదాపుగా 1,50,000 శాలరీ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఫ్యామిలీ, ఒక కలెక్టర్ గారి కుటుంబం 1,50,000 శాలరీ తీసుకుంటూ వాళ్ళకి అడిషనల్ గా ఇంకా చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి వచ్చే శాలరీ 1,50,000. ఎలాంటి అన్యాయానికి అక్రమాలకి పాల్పడకుండా 1,50,000 వాళ్ళు కనుక వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటే వండర్ఫుల్ గా జరుగుతూ ఉన్న ఫ్యామిలీ ఆల్ ఆఫ్ యూ సడన్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆల్ ఆఫ్ యూ సడన్ గా అనుకోని రీతిగా ఒకసారి సడన్ గా ఆ పర్సన్ అనేది ఈ భూమి మీద లేకపోతే, ఐఏఎస్ అనే పర్సన్ ఈ భూమి మీద లేకపోతే పరిస్థితి ఏంటి? కొన్ని సంవత్సరాలు కష్టపడి, కొన్ని సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి 24 గంటలు చదివి జాబ్ సంపాదించిన తర్వాతే ఐఏఎస్ అవుతారు. కానీ కొన్ని సంవత్సరాలు కష్టపడి నీతికి, నిజాయితీకి కట్టుబడి సిస్టంలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఐఏఎస్ గా ఉంటున్న పర్సన్ గనక లేకపోతే, ఇన్ సర్వీస్ లో గనక లేకపోతే ఆ జాబ్ ని వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉంటారో లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జాబ్ ని ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి గవర్నమెంట్ లో ఒక మంచి సిస్టమ్ ఉంది. అదే ఐఏఎస్ ఆఫీసర్ గనక లేకపోతే వాళ్ళ మిసెస్ క్వాలిఫికేషన్ బట్టి జాబ్ ఇస్తారు. అంతేగాని 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నిజాయితీగా, నీతిగా నా దగ్గర ఐఏఎస్ గా ఉన్నారు కదా! మీరు కూడా ఐఏఎస్ తీసుకోండి అని చెప్పి ఐఏఎస్ జాబ్ వాళ్ళ మిసెస్ అనేది ట్రాన్స్ఫర్ చేయరు. ఏం చేస్తారంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి డిగ్రీ అయితే జూనియర్ అసిస్టెంట్, 10th అయితే అటెండర్ గాని, క్లర్క్ గాని పోస్ట్ ఇస్తారు. అంతేగాని కష్టపడి ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా ఉన్నాడు కదా అని ఐఏఎస్ జాబ్ తీసుకెళ్లి వాళ్ళ మిసెస్ గాని, వాళ్ళ మేడం గాని ఎవరికి ఇవ్వరు. 1,50,000 శాలరీ తీసుకుంటున్న ఆ ఫ్యామిలీ వాళ్ళ మిసెస్ డిగ్రీ గనక అయితే జూనియర్ అసిస్టెంట్ గా 40,000 మాత్రమే వస్తాయి. అటెండర్ పోస్ట్ లో అయితే 20,000 మాత్రమే వస్తాయి. చూడండి, 1,50,000 ఫ్యామిలీ లీడ్ చేసిన ఒక ఫ్యామిలీ సడన్ గా ఒక మనిషి అనే వ్యక్తి లేకపోతే 20,000 పడిపోతుంది. ఎంత దారుణం! అంత లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్స్ 20,000లో వాళ్ళు మరలా ఈ లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎంత కాస్ట్ కటింగ్ చేసుకోవాలి, ఎన్ని కోరికలను చంపుకోవాలి, ఎన్నిటిని చంపుకోవాలి. మంచి మంచి స్కూల్స్ లో చదివే చదువును కూడా మానిపించేసి తక్కువ ఎక్కడైతే ఫీజులు తక్కువ ఉన్నాయో అక్కడ చేర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలా తేడా ఉంది. అట్లాగే మనం ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ. నేను ఎంబీఏ చేశాను కాబట్టి ఎంబీఏ గురించి చెప్తున్నాను. నాకు ఎంబీఏలో ప్రైవేట్ జాబ్‌లో నేను కష్టపడి ఇంటర్వ్యూస్‌కెళ్ళి ఫేస్ చేసి ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్స్‌తో చిన్న చిన్న కంపెనీస్‌లో చేసుకొని నేను ఒక మంచి జాబ్‌కి ప్రైవేట్ జాబ్‌లో వెళ్తే నా సాలరీ వచ్చేసి దాదాపు 40,000-50,000 మాత్రమే ఉంటుంది. బయట ప్రైవేట్ జాబ్. అంతకు మించి అక్కడ ఇవ్వరు. సో 24 గంటలు కష్టపడి 24 గంటలు రుద్ది, రుద్ది, రుద్ది ఆ కంపెనీకి సేవలు చేస్తేనే నాకు కేవలం 40,000-50,000 మాత్రమే ఇస్తారు. అలాంటి ఎంబీఏ పర్సన్, అలాంటి ప్రైవేట్ జాబ్ చేసుకున్న ఒక కుటుంబంలో ఒక పర్సన్ సడెన్‌గా ఎందుకంటే ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంట్లోకొచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఒక వ్యక్తి ఎంబీఏ చేస్తున్న వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఒక పర్సన్ రూ. 40,000 సాలరీ తీసుకుంటున్న పర్సన్ సడెన్‌గా అతను కూడా ఈ భూమి మీద లేకపోతే అతనుకున్న జాబు వాళ్ళ మిసెస్‌కి ఇవ్వరు. ఒక గవర్నమెంట్ జాబ్‌లోనే ఆ ఫెసిలిటీ ఉంటది. ప్రైవేట్ జాబ్‌లో ఉండదు. మీ వాడు, మీ సారు కష్టపడి మా దానిలో చేశారు కదా! మంచి బిజినెస్ మాకు చేసి పెట్టారు. మీరు గూడా అదే జాబ్ తీసుకోండి అని జెప్పేసి ఎక్కడ ఏ ప్రైవేట్ జాబ్‌లో గూడా, ఏ కంపెనీలో గూడా వాళ్ళ మిసెస్‌కి గాని, వాళ్ళ పిల్లలకి గాని జాబ్ ఇవ్వరు. సేమ్ ఇక్కడ గూడా ఆమెకు తగ్గ క్వాలిఫికేషన్ లేదా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకి తగ్గ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి డిగ్రీ అయితే ఒక 18,000, 20,000 జాబ్ మాత్రమే ఉంటుంది. అది గూడా 12 అవర్స్ జాబ్. పొద్దున్న 9 గంటలకెళ్తే రాత్రి 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. మా ఫ్రెండే ఉన్నాడు నజీర్ అని బిగ్సీ మేనేజర్. దాంట్లో వాళ్ళు పొద్దున్న 9 గంటలకెళ్తే రాత్రి 11 గంటల వరకు స్టాండింగ్ ఓన్లీ. నిలబడి బిజినెస్ చేస్తా ఉండాలి. కస్టమర్స్‌ని ఎవరిని బయటికి పంపించుకోవటానికి గూడా లేదు. వాళ్ళ వెంట పడాలా, వాళ్ళని బతిమిలాడాలా, వాళ్ళని లోపలికి తీసుకురావాలి. అంత కష్టపడితేనే వాళ్ళకొచ్చేది 40,000, 50,000. అట్లాంటిది వాళ్ళ మిసెస్ ఎళ్ళగలదా? అప్పటి వరకి బయటికి పంపకుండా చూసుకునే వ్యక్తులు, బయటికనేది ఎవ్వరు కూడా బయటికి పంపించాలని అనుకోరు.
ఎవరిని కూడా హౌస్ వైఫ్ గా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో బాధ్యతలు సరిపోతూ ఉంటాయి కాబట్టి బయట ప్రపంచం తెలియని వ్యక్తులకి బయటకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ కుటుంబ పోషణ కొరకు బయటికి వెళ్ళి చేయాలంటే వాళ్ళకున్న చదువుని బట్టి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి డిగ్రీ అయితే ఒక 18-20 వేలు మాత్రం శాలరీ వస్తుంది. అదే వాళ్ళు కనుక ఒక 2వ తరగతి 5వ తరగతి అనేది ఉద్యోగాలు ఉండవు. కనీసం మినిమం ఒక 10వ తరగతి అన్న ఉంటే ఏదన్నా ఒక చిన్న చిన్న మార్ట్స్ లోనో ఎక్కడో చోట ప్రమోటర్ గాను ఒక రూ. 8,000 శాలరీ మాత్రమే వస్తుంది. 40,000 శాలరీ ఉంటేనే అతి కష్టం మీద కుటుంబాన్ని నడుపుకోవాలి. మరి 8,000 10,000 వస్తే పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంటే డిక్లేర్ చేసింది సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ట్యాక్స్ జీరో. 12 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేదు. అంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళకు కూడా మీరు పేదవాళ్లే, మీరు మీ దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేవు కాబట్టి మీకు ట్యాక్స్ అనేది వేయట్లేదు అన్నారు. ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ట్యాక్స్ లేదంటే 1,00,000 కంటే మనం తక్కువ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. మన పరిస్థితులు ఏంటి? మనల్ని ఏమంటారు? సో ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ ఉన్న కుటుంబాన్ని మీకు చూపించాను. ప్రైవేట్ జాబ్ ఉన్న కుటుంబాన్ని మీకు చూపించాను. ఫైనల్ గా నా దగ్గర ఇంకో కుటుంబం ఉంది. అది వెస్టీజ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడి క్లోజ్ చేసుకుందాం. ఈ వెస్టీజ్ లో ఉన్న ఒక పర్సన్ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కష్టపడి నెట్వర్క్ ని బిల్డ్ చేసుకొని వెస్టీజ్ సిస్టానికి తల వంచి పని చేసి డిసైడ్ అయ్యి కష్టపడి క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. క్రౌన్ డైరెక్టర్ అయితే ఐ థింక్ క్రౌన్ డైరెక్టర్ లో దాదాపుగా ₹1,50,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఐఏఎస్ ఫ్యామిలీకి 1,50,000, ఇక్కడ వెస్టీజ్ లో క్రౌన్ డైరెక్టర్ కూడా దాదాపుగా ₹1,50,000 ఇన్కమ్ ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ క్రౌన్ డైరెక్టర్ కూడా వాళ్ళకి జరిగినట్టు ఇది జరగడానికి జరిగి భూమి మీద లేకపోతే ఆ ₹1,50,000 ఇన్కమ్, ఆ ₹1,50,000 నెట్వర్క్ మొత్తం కూడా ఇమీడియట్ గా 24 hours లో కంపెనీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఎవరైతే నామినీ పెట్టారో వాళ్ళకి వెంటనే 24 hours లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ పైన అంతా చూస్తే మనకి ₹1,50,000 40,000కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి తగ్గుతా ఉంది ఇన్కమ్. కానీ వెస్టీజ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది బిజినెస్ అనేది పైకి గ్రో అయ్యేది తప్ప ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ₹1,50,000 ఇమీడియట్ గా 24 hours లో వాళ్ళ మిస్సెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ₹1,50,000 నుంచి అక్కడ నుంచి జీరో నుంచి కాకుండా ₹1,50,000 నుంచి అదే నెట్వర్క్ ఆ మేడము వాళ్ళు అక్కడ నుంచి కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు. అంటే ₹1,50,000 ఇన్కమ్ వాళ్ళ మేడంకి వస్తుంది. ఎలాంటి క్వాలిఫికేషన్ చూడకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూడకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బయట చూస్తే మనకి క్వాలిఫికేషన్ అడుగుతారు, ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ ఏం అడగరు. ఎంతవరకు ఇంట్లో ఉన్నా నువ్వు ఇప్పటి నుంచి ఇంట్లో ఉన్నా కానీ ఆ ₹1,50,000 వాళ్ళ కింద ఉన్న నెట్వర్క్, వాళ్ళ కింద ఉన్న టీము చేసే బిజినెస్ బట్టి వాళ్ళకనేది ₹1,50,000 ఇన్కమ్ ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతూ ఉంటది. వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? 1,50,000 నుంచి వాళ్ళ మేడం 2,50,000 వరకు 3,00,000కో 4,00,000కో 5,00,000కో బిజినెస్ చేసింది అనుకుందాం. తర్వాత థర్డ్ జనరేషన్ కింద అంటే క్రౌన్ డైరెక్టర్ ఒక జనరేషన్, నామినీ ఒక జనరేషన్, ఒక నామినీ కూడా లేకపోతే వెంటనే థర్డ్ జనరేషన్ కింద వాళ్ళ పిల్లలకి అదే ఐడిని ఎక్కడైతే స్టార్టింగ్ లో క్రౌన్ డైరెక్టర్ తీసుకున్న ఐడిని వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి ఎక్కడైతే వాళ్ళ మేడం ఎండ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000లో కనుక వాళ్ళ మేడం ఎండ్ అయిపోతే 2,50,000 నుంచి వాళ్ళ పిల్లలకి ఆ ఇన్కమ్ అనేది ఆ నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఉందా? ఈ రోజున పెన్షన్ పెన్షన్ తీసేశారు, జాబ్స్ తీసేశారు, గవర్నమెంట్ జాబ్సే లేవు. ఈ రోజున ఎక్కడ జాబ్స్ లేని విధంగా ఎక్కడ లేని బెనిఫిట్స్ ని వెస్టీజ్ బిజినెస్ చేసే పర్సన్ వెస్టీజియన్ కి మాత్రమే ఉంది. అంత గొప్ప కంపెనీ వెస్టీజ్, అంత గొప్ప సిస్టమ్ వెస్టీజ్. 3 తరాల తలరాతలను మార్చుకునే గొప్ప కంపెనీ ఏదుందో దాన్ని వెస్టీజ్ కంపెనీ అంటారు. అలాంటి మంచి కంపెనీలో అలాంటి అదృష్టం ఉండాలండి వెస్టీజ్ లోకి రావాలంటే. అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం అన్నమాట. మనం కాదు, మన పెద్దలు చేసిన పుణ్యం వల్లే, మన అమ్మానాన్నలు చేసిన పుణ్యం వల్లే ఈ వెస్టీజ్ లో ఈరోజు మనం అందరం కూడా ఐడి తీసుకుని డిస్ట్రిబ్యూటర్స్ గా ఉంటూ మంచి మంచి పొజిషన్ లో ఉంటూ సక్సెస్ అవ్వటానికి అతి తొందరలో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో గురువు గారు చెప్పినట్టు 100 కార్లు 100 మంది లక్ష్య తీసుకోవాలన్న కోరికతో ముందుకు వెళతా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వెస్టీజ్ నాకు దొరికినందుకు అట్లాగే మనకు దొరికినందుకు లీడర్స్ ఒకటే డిసైడ్ అవ్వాలి. ఈ వెస్టీజ్ లో ఆషామాషాయిగా జాయిన్ అవటం కాదు. ఏదో ఆధార్ కార్డు అడిగారు కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోవటం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బలంగా నిర్ణయం తీసుకోవాలి. వెస్టీజ్ లో ఆషామాషాగా జాయిన్ అవటం కాదు, బలంగా డిసైడ్ అయ్యి మన గోల్ ని ముందుకు పెట్టుకొని మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే అహర్నిశలో కష్టపడాలా, డిసైడ్ అయ్యి పని చేయాలా. ఆషామాషా కాదు వెస్టీజ్ లో గెలవాలంటే.
చాలా కష్టపడాలా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అయినా గాని సుఖం లేదు. అదే గనక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి డిసైడ్ అయ్యి ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ చేస్తూ ప్రతిరోజు ఎక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ వెళ్తూ మనం గనక ఎప్పుడైతే వీటన్నిటికీ తలవొగ్గి పని చేస్తామో అప్పుడు మనం సక్సెస్ అనేది సాధించగలం. సో అట్లా డిసైడ్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే నేనెందుకు చెప్తున్నా అంటే నాకు లాస్ట్ టైం మైసూర్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు గురువుగారు ఒకటే చెప్పారు. సుబ్బయ్య శెట్టి సార్. వెస్టీజ్ అంటేనే సీఎన్‌సీ. ప్రతి ఒక్కళ్ళు కూడా 3 విషయాలు ఆ రోజు నాతో షేర్ చేసుకున్నాను అందరితో. అసలు ప్రతి ఒక్కళ్ళు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా? యెస్. అందరూ కూడా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నామని అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. అసలు వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. ప్రొడక్ట్స్ సేల్ చేయటం, ప్రొడక్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం అని అందరూ మాట్లాడుతా ఉన్నారు. అది కాదు వెస్టీజ్ బిజినెస్ అంటే ఈ 3 పనులు చేస్తేనే మీరు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పేసి చెప్పారు. ఏంటి సార్ అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నప్పుడు సార్ చెప్పింది ఫస్ట్ పాయింట్ వచ్చి కన్స్యూమింగ్. వాడుకోవటం. కన్స్యూమింగ్, రిటైలింగ్ అండ్ రిక్రూటింగ్. ఈ 3 పనులు ఎవరైతే చేస్తున్నారో కన్స్యూమింగ్ చేయాలి. వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్‌ని మనం వాడుకోవాలి. కన్స్యూమింగ్ చేయాలి. అట్లాగే రిటైలింగ్ చేయాలి. మనం కొన్న ప్రొడక్ట్స్‌ని మనమే కాదు, మనతో పాటు మన ఫ్రెండ్స్‌కి, మన కొలీగ్స్‌కి లేదంటే మన రిలేటివ్స్‌కి ఎవరికైనా గాని వాళ్ళకి మనం తీసుకెళ్ళిన ప్రొడక్ట్‌ని షేర్ చేయాలి. రిటైలింగ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి రిక్రూటింగ్ చేయాలి. కొత్త వ్యక్తుల్ని ఈ వెస్టేజ్‌లోకి పరిచయం చేసి కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలి మన ఐడీలు, మన డౌన్‌లైనర్స్‌గా. ఈ 3 పనులు చేస్తేనే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారు. ఎవరైతే 300 మంది హ్యాండ్ రైజ్ చేశారో అప్పటి వరకు వెస్టీజ్ బిజినెస్ అంటే ఓన్లీ కేవలం ఐడీ తీసుకోవడం, దీనిలో జాయిన్ అవ్వడం అనుకున్న పర్సన్స్ అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసి కేవలం ఒక 10, 20 మంది మాత్రమే చేతులు పైకి లేపడం జరిగింది. చూడండి ఎంత డెప్త్ ఉందో దీంట్లో. ఈ 3 పనులు చేస్తేనే ఇది సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటలు నా మాటలు కాదు. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ వెస్టీజ్‌లో బిజినెస్ చేస్తున్నట్టు. ఆ ఫస్ట్ కన్స్యూమింగ్ ఏదైతే ఉందో వాడుకోవటం, ఆ ప్రొడక్ట్‌లు వాడుకోవటం, మనం కొనుక్కోవటం, మనం పర్చేజ్ చేయటం, ఈ సీఎన్‌సీలో తీసుకుంటున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సీఎన్‌సీ అనేది పవర్‌ఫుల్ వెపన్. మంచి ఆయుధం. సీఎన్‌సీని గనక మనం పట్టుకొని మన కింద లక్ష్మణ్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. 1,00,000 సాధించాలి. 1,00,000 మనం ప్రతిరోజు మీటింగ్ అయిపోయేటప్పుడు 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000 అని చెప్పుకుంటా ఉంటాం. 1 ఇయర్‌లో 1,00,000 సాధించాలంటే సీఎన్‌సీ. ఒకే ఒక రూట్ ఏందంటే సీఎన్‌సీ. ఆ సీఎన్‌సీలో మనం తీసుకుంటూ మనం ఎప్పుడైతే మన డౌన్‌లైనర్స్ చేత సీఎన్‌సీ చేపిస్తా ఉంటామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. 1,00,000 తీసుకోవాలంటే ఏం లేదు సార్. మనకు 4 దగ్గర నుంచి 60 సీఎన్‌సీలు. గురువుగారు చాలా ఈజీగా చెప్తారు. చాలా దాన్ని ఆలోచిస్తే మనకి ఆ డెప్త్ అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న లెగ్గుల్లో నుంచి ఎప్పుడైతే 60 సీఎన్‌సీలు ఎల్ఓబి గనక టచ్ అయిందంటే మనకు ఆటోమేటిక్‌గా 1 ఇయర్‌లో 1,00,000 అనేది సంపాదించు. 1 ఇయర్ కూడా పట్టదు. 6 నెలలు కరెక్ట్‌గా ప్లాన్ అర్థం చేసుకొని కరెక్ట్‌గా ఫీల్డ్ వర్క్ చేస్తే 6 మంత్స్‌లోనే మనం 1,00,000 తీసుకున్న మంచి ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్. కాబట్టి లీడర్స్ ఈ రోజు నుంచి అందరూ కూడా లాస్ట్ మంత్ నేను చెప్పాను. లాస్ట్ మంత్ చెప్పినప్పుడు నా మాట కాదనకుండా వెస్టీజ్‌కి గౌరవించి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్‌కి ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తారీఖున చాలా వరకు అందరూ కూడా సీఎన్సీలు చేసి ఫోటోలు పట్టారు. చాలా థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి. సో ఈ మంత్ కూడా 2వ తేదీనే ఎందుకంటే లీడర్స్ మనమంతా సీఎన్సీలు చేస్తున్నాం. 14 తారీఖు దాకా ఆఫర్ ఉందని చెప్పి మనం 14 తారీఖు దాకా వెయిట్ చేస్తా ఉన్నాం. అట్లా కాదు. మనం ఎప్పుడైనా గాని 2 తారీఖునే మనం సీఎన్సీ చేస్తేనే ఎప్పుడైనా లీడర్ ముందుండి నడిపిస్తేనే కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతారు. గమనించండి లీడర్స్ అందరూ కూడా ఇక్కడున్న 267 మంది లీడర్స్ అనుకుంటున్నా నేను. 267 మందికి డౌన్‌లైనర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 267 మంది ఎప్పుడైతే రేపు 2వ తారీఖున సీఎన్సీ చేసి మీరు ఫోటో గనక ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్‌లో పెట్టారంటే ఆటోమేటిక్ మీ డౌన్‌లైన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యెస్ మా లీడర్ చేశారు నేను కూడా చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ మన బిజినెస్ ముందుకు వెళ్తది. కాబట్టి ఈ మంత్ కూడా లాస్ట్ మంత్ చేసినట్టే 2వ తారీఖున అంటే రేపు మనకి సీఎన్సీ డే. వెస్టీజ్‌లో స్టార్టింగ్ డే సెకండ్. కాబట్టి 2వ తారీఖున రేపు వెస్టీజ్‌లో అందరూ కూడా సీఎన్సీ చేస్తూ అందరూ మీ సీఎన్సీ ఫోటోస్‌ని డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఫోటోని ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్‌లో పెట్టండి. మీ డౌన్‌లైనర్స్‌కి పెట్టండి. మీ డౌన్‌లైనర్స్ మోటివేట్ చేయండి. నేను సీఎన్సీ కంప్లీట్ చేసుకున్నాను. ఈ సీఎన్సీలో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి మీరు కూడా సీఎన్సీ చేయండి అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవ్వగలం. థాంక్ యూ సో మచ్. ఈ మంత్ కూడా అదే విధంగా చేస్తారని నమ్ముతా. ఇంతవరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి రెండోసారి నాకు ఈ వెస్టీజ్ ఆర్మీ టీంలో జూమ్ సెషన్ ఇవ్వడానికి నన్ను ముందుండి బలంగా
నన్ను మోటివేట్ చేసి నడిపిస్తున్న లక్ష్మణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. ఇంతటితో ఈ మీటింగ్ ని నాకు వచ్చిన ఈ సమయాన్ని క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్, చాలా అద్భుతంగా వచ్చింది. మనం అనుకున్నట్టుగా రాత్రి 100% మనం కంప్లీట్ చేయాలనుకున్నాం. దగ్గర దగ్గర 95% మనం కంప్లీట్ చేసాం. 276 మంది వచ్చారు హైయెస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది సెషన్. ఒక 5-6 మంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. జస్ట్ ఒక 5-6 మంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. లాక్ ఏమైనా తీస్తారా? తీస్తున్నాను సార్. ఓకే. లీడర్స్ గమనించండి, సిఎన్సి అనేది వెపన్ అని చెప్పి సార్ చెప్పారు. ఇది సార్ చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, మనందరి మెంటర్ మహాగురుజీ సుభయ్ శెట్టి గారు సైతం చెప్తా ఉన్నారు. గౌతమ్ బాలు గారు సైతం ఈ ఆయుధాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ గా సిఎన్సి గురించి నేను 1 minute చెప్తా. సిఎన్సి మీరు ఎవరైనా నేను తీసుకున్న సిఎన్సి అంతా ఏం చేయాలి సార్, నాకు అర్థం కావట్లేదు, 2వ తేదీ నేను తీసుకున్నాను కదా. మీరు నిజంగా సిఎన్సి మీద మీకు ప్రేమ ఉంటే, నేను సక్సెస్ అవ్వాలని కలిసి ఉంటే, మనం 3,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటాం. రోజుకి మనం ఫీల్డ్కి వెళ్ళిన దగ్గర 2 సబ్బులు ఇవ్వగలిగిన రోజుకి 100 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫీల్డ్ లోకి వెళ్తుంది. అంటే నెల మొత్తం చూసుకుంటే 3,000 రూపాయలు ఫీల్డ్ లోకి వెళ్తుంది. ఒక సిఎన్సి కాదు సార్, 2, 3, 4 సిఎన్సీస్ కూడా చేయగల సత్తా మనకు ఉంటుంది. ఎవరైతే లీడర్ గా ప్రతిరోజు హోమ్ మీటింగ్ చేస్తూ ఉంటారో. కాబట్టి ఒక్క సిఎన్సీ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే మనం దృష్టి పెట్టాలి అంతే దాని మీద. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడ్రస్ చేశారు ఇప్పటికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మలా మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్, లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వండర్ఫుల్ సార్, సూపర్ గా చెప్పారు సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్, సారీ సార్. హలో చెప్పండి. సార్ సూపర్ గా వచ్చింది సార్, చాలా బాగా చెప్పారు. సిఎన్సి గురించి చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీటైలింగ్, కన్జ్యూమింగ్ అండ్ రిక్రూట్మెంట్ అని చెప్పారు. ఆ మూడింటి గురించి వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకుంటారు సార్. విని వాళ్ళందరూ తీసుకుంటారు. నేను కూడా ప్రతి నెల అలాగే తీసుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేవి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్. సార్ నాకు సిఎన్సి ఇంత క్లారిటీగా నేను ఇప్పుడు వింటున్నాను సార్. అండ్ నాకు అంతకుముందు ఆర్మీ శివ సార్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చెప్పడం కూడా చాలా బాగా అర్థమైంది. ఈ సిఎన్సి ఇలాగా చేసుకుంటూ మిగతా డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్ కి అండ్ ప్రైవేట్ జాబ్ కి డిఫరెన్స్ చెప్పి, ఆ తర్వాత వెస్టేజ్ బిజినెస్ క్రౌన్ డైరెక్టర్ ఈ క్వాలిఫికేషన్ ఈ మొత్తం క్లియర్ గా చెప్పారు సార్. ఎట్లా అనేది క్లియర్ గా అర్థమైంది. నా డౌన్ లైన్స్ కూడా ఇది నేను ముందు చెప్పుకుంటూ వెళ్తాను సార్. చాలా నీట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఒక్క విషయము ఎంత క్లారిటీగా చెప్పారంటే, ఇప్పుడు మనలో ఎవరైనా జాయిన్ చేసుకోవాలంటే అమ్మ నాకు చదువు రాదు అని చెప్పే వాళ్ళకు కూడా ఎంత బాగా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అంటే మీ మాటలు చాలా చాలా స్ఫూర్తిని ఇచ్చాయి సార్. నేను కూడా సిఎన్సి టైంలో ఈ మధ్య చాలా లేట్ చేస్తున్నాను. మీ మాటలు వినాక సెకండో తేదీ తీసుకోవాలని చాలా కోరుకుంటున్నాను సార్. నేను కూడా సిఎన్సి తొందరగా చేసేసి అసలు ఫోటో పెడితే మన కింద టీం వాళ్ళు కూడా చాలా డెవలప్మెంట్ అవుతారని గట్టిగా నమ్మకం వచ్చింది సార్. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. స్టార్టింగ్ నుంచి ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినవి, కానీ మనం ఎలా డెవలప్ అవ్వాలి అని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్, ఇంజమూర్ టీం సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్, గురూజీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన మాటలు కానీ ఆ స్టైల్ కానీ, ఇంట్లోకి ఏదైతే 2 నెలలు తీసుకుంటే 3వ నెలలు కూడా ఇస్తారా, ఇది నిజమేనా అన్న మాటలు నేను విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. సార్ చెప్పిన మొత్తం సారాంశంలో నాకు ఒకటి నాకు అర్థమైంది. ఏంటంటే మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వెస్టేజ్లో సిఎన్సి అనేది అంత ముఖ్యం అనేది నాకు అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మనం గాలి పీల్చుకోలేకుంటే బతకం, కాబట్టి ఇక్కడ సిఎన్సీని కూడా చేయలేకపోతే నిజంగా మనం
అసలు బ్రతికి లేనట్టే అన్నట్టు నాకు అర్థమైంది. ఈ నెల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్తున్నారు 300 మంది రీచ్ అవ్వాలని. ఆల్రెడీ 95 పైనే వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రేపు నుంచి ఈ అందరూ కూడా నాతో కూడా కలిపి అందరం కూడా ఈ సిఎన్సీలో ఉండాలని కోరుకుంటున్నాను సార్. చింత సెక్షన్ ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మధు సార్, శ్రీశైలం మనమేట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు పోయిన నెల చెప్పిన అదే సిఎన్సి మనం జూమ్ మీటింగ్ లో విని నేను డైరెక్టర్ కాకపోయినప్పటికీ 20 సిఎన్సీలు చేయగలిగాను సార్. 20 సిఎన్సీలు వావ్ చేసాము. వావ్ సూపర్ సూపర్, సూపర్ వండర్ఫుల్, ఈ నెలలో 50 టార్గెట్ పెట్టుకున్నాం సార్. 50 రీచ్ అవుతాం సార్. రేపే సూపర్. దాంట్లో 30 సిఎన్సీలు చేసే అవకాశం రేపు ఉంది సార్. రేపు మా అన్ని 30 సిఎన్సీలు ఫోటోలు కూడా మీకు పెడతాం సార్. సూపర్. 100 అవుతుంది సార్. మీరు 50 కాదు సార్, మీరు 100 చేయగల స్టామినా ఉంది మీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ట్రై చేస్తాం సార్. సూపర్ అయిపోతుంది సార్. రేపు. సూపర్ సార్. మ్యాక్సిమం అయిపోతుంది. చేస్తాం, ట్రై చేస్తాం, అయిపోతుంది. డిసైడ్ థ్యాంక్ యూ చేయండి సార్, డిసైడ్ అయిపోతుంది. డిసైడ్ చేయండి, ట్రై చేయొద్దు, డిసైడ్. డిసైడ్ సార్, ఖచ్చితంగా డిసైడ్. వెళ్ళిపోతాం. సూపర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ. మీలాంటి లీడర్లు దొరకడం మేము చాలా చాలా హ్యాపీగా ఉంది సార్, వాస్తవంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. విష్ణునారాయణ సార్, గుడ్ మార్నింగ్. మీరే సిఎన్సీ స్టార్ట్ చేసింది పోయిన నెల. లాస్ట్ మంత్ సార్ విష్ణునారాయణ సారే సిఎన్సీ స్టార్ట్ చేసింది. విష్ణునారాయణ మూర్తి లాగా ఉన్నాడు ఆయన, విష్ణునారాయణ కాదు. విష్ణునారాయణ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. అన్మిట్ చేసుకోవడం రాదేమో పాపం సార్కి, నాకు తెలిసి ఇంతకుముందు రాదని చెప్తున్నారు. రా రాయని మేడం ఎవరు సార్? నెక్స్ట్ అన్మిట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరు సార్? విజయ్ సార్ ఆ పేరు? రాయనిపేట రాయనిపేట. హలో నమస్కారం సార్. విజయ్ గారు. సార్ సార్ గుడ్ విజయ్ గారు. మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు, మాస్టర్ గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ కోసం ఎదురు చూస్తా ఉన్నా సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఇక సూపర్ స్కూల్లో సూపర్ కానీ గురువు గారు. మీరు గిన పాఠం చెప్తే ఎలా చెప్పారు అలా చెప్పారు సార్ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. అసలు చాలా ఆనందంగాను అద్భుతంగా ఉంది సార్ చెప్పడం. ఫస్ట్ సిఎన్సీ నేను ఫస్ట్ సిఎన్సీ నేనే రేపు చేస్తాను సార్. పోయినసారి కూడా మీదే కదా రికార్డ్? చేస్తాను, ప్రతి నెల చేస్తాను సార్. సూపర్, చేస్తాను, థాంక్యూ, చాలా థాంక్యూ. చాలా మంచి చాలా చేపిస్తాను సార్. మీరు 62 సంవత్సరాల వయసులో పెన్షన్ 68 సార్, 68. సారీ 68 సార్. లీడర్స్ గమనించండి. 68 years. థ్యాంక్ యూ సార్. 8 ఏళ్ళు సార్ రిటైర్డ్ అయ్యి 8 ఏళ్ళు. సూపర్. మీలాంటి పెద్దలందరూ మా టీంలోకి రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీలాంటి మాస్టర్ గారు ఉన్నంత కాలం మాకు ఆశీర్వాదం ఉన్నంత కాలము, విజయ్ గారు లాంటి వాళ్ళు చెప్పిన సందేశాన్ని విన్నంత కాలం మాకు ఏ ఇబ్బంది లేదు సార్, చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, నెక్స్ట్ sir. ఎవరు మాట్లాడు? Next. జహీర్ అబీ గారు. జహీర్ అబీ. జహర్ బీగా సార్ మాట్లాడండి సార్. సార్ మేడం. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్ నేను చేరి లాస్ట్ మంతే సార్ మేడం. 8%కి రీచ్ అయ్యాను సార్. 12%కి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇప్పటికి ఖచ్చితంగా 7 ఐదు వేసాను సార్. 7 అయిపోయినాయి. ఈ సూపర్, మంత్ లో సూపర్ మీకు మేడం. చెప్పినట్టు సార్ గారు బాగా చెప్పారు సార్. బాగా అర్థమైంది. కొత్త అయినా కానీ బాగా అర్థమైంది సార్. బాగా చెప్పారు. సిఎన్సి గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పారు సార్. ఈ మంత్ లో Yes, sir. 7 మెంబర్స్ చేత 14th డేట్ లోపల సిఎన్సి చేపియాలనుకుంటున్నాను సార్. 14th కాదు మేడం, 14th లోపు 14th మనకు అదే. ఆఫర్ ఉంది కానీ ఖచ్చితంగా రేపే మనం మనం టార్గెట్ ఎప్పుడైతే పెట్టాలి. 2వ తారీఖు చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మంత్ నుంచి పెట్టాం సార్. సెకండ్ డేట్ నుంచి. ఈ నెల ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను 14th లోపల 7 రికవరీ అయ్యేటట్టు చూసుకుంటాను సార్. వాళ్ళకి ఈ రోజే చెప్పండి మేడం. వాళ్ళ దాని వాల్యూ చెప్తే వాళ్ళు మళ్ళా తలా ఒక్కరిని తీసుకొచ్చినా మీకు తెలియకుండానే ఎక్కువ వస్తాయి సిఎన్సీలు. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. వాళ్ళకి వాల్యూ చెప్పండి. 2వ తేదీ చేసినా 14వ తేదీ చేసినా ఒకటే. కానీ 14వ తేదీ లోపల మనం 14వ తేదీ చేస్తే 14 రోజులు టైం వేస్ట్ అవుద్ది. 2వ తేదీ ఎవరైతే చేస్తారో వాళ్ళ పీవీ ఆటోమేటిక్ గా గ్రోలోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇంకొకరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎల్ఐ స్వామి సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. సార్తో మాట్లాడండి. విజయ్ సార్తో కొత్తగా వచ్చారు మీరు. వేరే కంపెనీలో పనిచేశారని మాకు తెలుసు. మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు సార్. దీంట్లో మాకు ఆ నమ్మకం ఉంది.
సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎల్లస్వామి, నాది బేతంచెర్ల. ఓకే, గుడ్ తెలుసు మార్నింగ్ సార్ సార్. మీకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ విజయ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ విజయ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్ చేశారు. మీరు చెప్తుంటే మాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ, నాకు ఇక్కడ ఒక డౌట్స్ అంటే 2 డౌట్స్ ఉన్నాయి. ప్రజెంట్ చెప్పండి చెప్పండి సార్. డౌట్స్ ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాను, అనుకోకండి. ఇప్పుడు అలాగే మనకి సిఎన్సి మీటింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. తర్వాత మీరు వాడిన విధానం చెప్పారు. దానికి ఇప్పుడు మైండ్లో ఏం జరుగుతుందంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి జనరల్గా అనుకుంటాము. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే దానికి మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగానే కాదు, సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏమంటే సిఎన్సి 4 months కంటిన్యూగా చేస్తున్నాం కదా, అంటే 4 months చేస్తే మనకి 5th month ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారని చెప్పేసి 2500 అమౌంట్ చెప్పారు. సార్. ఇక్కడ నా డౌట్స్ ఏమంటే ఒకవేళ ఒక 2 months 3 months కంటిన్యూ చేసి 1 month ఒకవేళ గ్యాప్ వస్తే సిఎన్సి బెనిఫిట్ వస్తుందా? ఎవరు సార్? రాదు సార్, రాదు. అంటే 4 months కంటిన్యూగా చేయాలి సార్ సిఎన్సి. చేయాల్సిందే. కన్సిస్టెన్సీ అంటే 4 months ఖచ్చితంగా తీసుకోవాలి. 5th month ప్రొడక్ట్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అవును. ఒకవేళ 1 month బ్యాక్ వచ్చినా కూడా రాదు. రాదు, అక్కడతో కట్ అయిపోతుంది. ఒకవేళ 1 month మిగతా తర్వాత మళ్ళీ offers కంటిన్యూ 4 months ఉంటాయి. కావచ్చు. ఆ ఒకవేళ discount నేను 2 months తీసుకున్న సిఎన్సి కంటే మళ్ళీ తర్వాత 2 months తర్వాత కంటిన్యూ చేయాలి. అట్లా ఉండదు ఎప్పుడైనా సార్. 4 months ఎక్కడైతే కంటిన్యూ స్టార్ట్ ఉండాలి సార్. చేస్తామో ఐడి ఒక పర్సన్ ఐడి తీసుకున్నప్పటి నుంచి కంటిన్యూగా 4 months కన్సిస్టెన్సీ ఉండాలి. అవును సార్, ఒకవేళ గ్యాప్ వచ్చి మళ్ళీ 4 months కంటిన్యూ చేయొచ్చు అనేది నా డౌట్. చేయొచ్చు మళ్ళీ. కాకపోతే ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం, అక్కడి నుంచి 4 months. అదే ఇప్పుడు ఒక మంత్ గ్యాప్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఆ గ్యాప్ తర్వాత నుంచి 4 4 months months కంటిన్యూ ఉంటుంది చేయొచ్చా? కంటిన్యూగా. చేస్తే వాటికి సిఎన్సి ఆఫర్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే ఓకే కాకపోతే ఆ గ్యాప్ వదిలేసి ఇప్పుడు సపోజ్ ఈ నెల చేశారు సార్, మీరు జూలై నెల చేశారు, అవునవును. ఆగస్ట్ నెల చేయలేదు, ఓకే సెప్టెంబర్ నెల చేశారు, అక్టోబర్ నెల చేశారు, అంటే అక్కడి నుంచి కౌంట్ అవుద్ది. ఫస్ట్ సెకండ్ థర్డ్ లాగా. ఓకే ఓకే ఫస్ట్ అవునా. దీన్ని కంటిన్యూగా తీసుకోండి, దాన్ని తీసుకుంటారు పరిగణలోకి. అంతే సార్. మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత ఎక్కడైతే నెక్స్ట్ ఓకే మంత్ అక్కడ స్టార్ట్ నుంచి 4 months చేస్తామో కంటిన్యూ చేసినప్పుడు మనకి సిఎన్సి ఆఫర్ వస్తుంది. ఒకవేళ బై yes, మిస్టేక్ మిస్ అక్కడ అయినప్పుడు. నుంచి 4 months. అవునండి అవునండి. అంటే పర్టికులర్గా 2వ తారీఖే చేయాలని ఇందాక మేడం అడిగారు. 2వ తారీఖే లేదు, లేదు, 2వ తారీఖు చేయాలని. 2వ తారీఖు చేస్తే లీడరు, 14వ తేదీ జరిగితే ఫాలోవర్. అంతే, లీడర్ కాబట్టి ముందే చేయాలని చెప్తున్నాం అంతే. ఓకే అవునవునులేండి, కరెక్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఎల్ఐసి సార్, మీకు కొత్త వ్యక్తి కాబట్టి మీకోసం చెప్తాను, అందరి కోసం. ఇది మనం ఈ రోజు 3000 చెప్పాం కదా, మనం అవి 2 నుంచి 14వ వాయిస్ తేదీ బ్రేక్ మధ్య విడివిడిగా చేసినా కూడా చేయొచ్చు సార్. 2 నుంచి 14 అంటే ఒకటేసారి కాకుండా విడివిడిగా చేయొచ్చు. విడివిడిగా కూడా 4వ 20, తారీఖు 30, 50 ఈ పాయింట్లన్నీ కంటిన్యూగా క్యాలిక్యులేట్ చేసి కూడా మనం సిఎన్సీ పరిగణలోకి తీసుకుంటది కంపెనీ. ఓకే ఓకే సార్, గ్రేట్ గ్రేట్ ఆప్షన్ సార్. అది కూడా ఉంది అవకాశం. అంటే వాళ్ళు ఇదేంటంటే ఒకటేసారి బిటప్ అయినా కూడా. ఒకేసారి డబ్బు లేని వాళ్ళు ఉంటారు కదా. అవునవునవును. నేను ప్రతిసారి 3 రోజులకు ఒకసారి ఒక 1000 రూపాయలు కొనుక్కొని ఇంకొక 3 రోజులకు ఇంకొక 3 రోజులకు అట్ట కొనుక్కున్నా కూడా పోవచ్చు. నువ్వు ఎలాగైనా చేయి, 100 పాయింట్లు చేయి, కానీ ఇలాగ చేస్తే స్పీడ్ గా ముందుకు వెళ్ళొచ్చు అనేది మన యొక్క వాదన సార్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక డౌట్ ఉంది సార్, అది ఒకటి క్లారిఫై చేయగలుగుతారా? ఇప్పుడు చెప్పండి. సిఎన్సి కంటిన్యూ చేస్తే మనం 6 months 1 lakh తీసుకోవచ్చు అని చెప్పని అన్నారు కదా ఇందాక. ఒకవేళ మనం మామూలుగా 1 year 1 lakh అని చెప్తున్నాం కదా, ఆ సిఎన్సీలు ఎక్కువ చేయడం వల్ల మనకి అది తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పంటారా? అది ఎట్లా కొద్దిగా షార్ట్ కట్ ఏమైనా వివరించగలుగుతారా? ఒకటే షార్ట్ కట్ సార్. మీరు లీడర్ అవుతూ నలుగురిని లీడర్లు చేయాలి, 4 టీములు ఏర్పాటు చేయాలి ఫస్ట్. ఓకే సార్. ప్రతి టీం నుంచి 60 సిఎన్సీలు కానీ చేయగలిగితే మీరు నెక్స్ట్ మంత్ కూడా 1 lakh తీసుకోవచ్చు. 6 months దాకా కూడా అవసరం లేదు. 6 months కూడా పర్లేదు సార్. 4 టీముల నుంచి సార్. ప్రతి టీం నుంచి 60 సిఎన్సీలు, 60 మంది సిఎన్సీ చేయాలి ప్రతి టీం నుంచి. ఓకే ఓకే 4 లెక్కలు. 4 లెక్కలు 60 లెక్కలు. చేయాలి ప్రతి మంత్. ప్రతి మంత్ అలా చేస్తే మీరు నెక్స్ట్ మంత్ నుంచే ₹1,00,000 తీసుకోవచ్చు సార్. ఓకే ఓకే గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అలయ్ గారు. మీరు మంచి లీడర్ అవుతారు సార్. మీరు మాకు నమ్మకం ఉంది మీ మీద. ఇంతకుముందు మీరు చేసిన నెట్వర్క్ లో 10% వర్క్ చేసినా ఇక్కడ మీరు 1,00,000 తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మళ్ళీ నేను పర్సనల్గా మాట్లాడతా, మీ నెంబర్ తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఉమా మేడం గారు మాట్లాడండి. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి, టైం లేట్ అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్లాన్ గురించి చెప్పగానే ఫస్ట్ ఏంటంటే చెయ్యాలా అనే డౌట్ వస్తుంది సార్ అందరికి. ఇప్పుడు మీరు చెప్పిన మీటింగ్ అంతా విని పాజిటివ్ గా తీసుకొని అందరు సిఎన్సీలో ఉంటారని నమ్ముతున్నాను. లాస్ట్ మంత్ మీ సిఎన్సీ ప్లాన్ గురించి జూమ్ మీటింగ్ విని మాత్రమే నా టీంలో కూడా ఎక్కువ సిఎన్సీలు వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కోటేశ్వర మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. నేను ఈ రోజే ఫస్ట్ సారి నేను మీ మీ వాయిస్ వింటాం సార్, కానీ చాలా బాగా అనిపించింది. నేను ఇంతకు ముందు 2 నెలలు 3 నెలలు తీసుకున్నా సార్. పోయిన నెలలో లాస్ట్ మంత్ లో తీసుకున్నా సార్ 40 పీబీ. నేను ఎప్పుడు 100 చేసేదాన్ని. 1వ తేదీ నుంచి 2 3 తేదీల్లో 5వ తేదీ లోపల చేసేదాన్ని. అలాంటి దాన్ని ఈ నెలలో పోయిన నెలలో మిస్ అయిపోయాను. నిన్న సార్ చెప్పారు చాలా మిస్ చేశారు మేడం, ఈ 2 రోజులు ఆగి నెక్స్ట్ మంత్ లో తీసుకుంటే బాగుంది కదని కూడా చెప్పారు. కానీ దాని గురించి అంత క్లారిటీగా అయితే నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడంలో ఇంకా క్లారిటీ వచ్చింది. ఇది మిస్ చేసుకోవడంలో మనకి ఎంత నష్టపోతున్నాం అనేది బాగా తెలిసింది సార్ నాకు. ఇంకా నెక్స్ట్ నుంచి నేను అదే ఆఫర్ తీసుకోవాలని నేను అనుకున్నాను సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, నాకు ఇలా తెలిసిన దానికి మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. నాకు నాకు చాలా అర్థమైంది ఈ రోజు అయితే. మా సార్ చెప్తున్నా కానీ నేను సిఎన్సి ఆఫర్ అంటే ఏందని అంటే ఆలోచించేదాన్ని, ఏందో ఎవరు చెప్తా ఉంటారని. కానీ ఈ రోజు అయితే చాలా బాగా అర్థమైంది సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆర్కే సార్ 108 లాస్ట్ వన్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఆర్కే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పాయింట్ వైజ్ గా వస్తుంది, ఒక్కోటి చెప్తాను. చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ సిఎన్సి ప్లాన్. అసలు మాస్టర్ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మీరు కూడా అకౌంటెంట్ కాదనుకుంటా సార్ గతంలో, నాకు తెలిసి మీరు కూడా మాస్టర్ అయి ఉంటారు. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ మాకు టీంకి. సార్ ఇదొక్కటి కూడా చెప్పండి సార్. కొంచెం 2 నుంచి 14 వరకు మనం సిఎన్సి తీసుకున్నాము. ఇప్పుడు 15వ తారీఖు కొత్త వాళ్ళని ఎవరైనా జాయిన్ చేసుకున్నాము. మన వెస్టేజ్ ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్గా. వాళ్ళు సిఎన్సి ఎలా వస్తారు, మన కొత్త వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం చెప్పండి సార్. 14వ తారీఖు అయిపోయిన తర్వాత 15వ తారీఖు నుంచి నెలాఖరు లోపు సింగిల్ బిల్ ఒకేసారి సింగిల్ గా 100 పాయింట్లు చేసిన వాళ్ళకి మాత్రమే ఆ సిఎన్సి అనేది 100 పీవీ అనేది యాడ్ అవుతుంది. ఒకేసారి 100 పాయింట్లు చేయాలి. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒకే బిల్లులో 100 పాయింట్లు చేయాలి. కేవలం కొత్త వాళ్ళు మాత్రమే. కొత్త వాళ్ళకి 15వ తారీఖు తర్వాత. ఓకే సార్. ఓకే సార్. నాకు తెలుసు సార్, అందరూ వింటారని కొత్త వాళ్ళు అడుగుతున్నారు. మంచి పాయింట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సిఎన్సీలో ఆ పాయింట్ ని యాడ్ చేస్తారు విజయ్ సార్. ఆర్కే సార్ పాయింట్ అని. వండర్ఫుల్ పాయింట్. 2 నుంచి 14 తీసుకుంటున్నారు. 15 నుంచి మనల్ని కొత్తగా జాయిన్ చేస్తే వాళ్ళు సిఎన్సీకి రావాలంటే ఈ మంత్ తర్వాత 15th నుంచి సింగిల్ బిల్ చేయాలి. నెక్స్ట్ మంత్ లో 2nd నుంచి 14th వరకు మామూలు వెళ్ళాలి. చెప్తాం సార్, అది కూడా చెప్తాం. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ మేడం విజయ్ సార్ వాయిస్ ఎప్పుడన్నా సూపర్ గా ఉంటది. మంచి వాయిస్ తో ఎనర్జెటిక్ గా చెప్పాడు ప్లాన్. ఇది 1వసారి 2వసారి అని కాదు, సిఎన్సి ప్లాన్ చెప్పాలి జూమ్ సెషన్ లో కానీ మీటింగ్ లో చెప్పాలంటే విజయ్ సార్ వాయిస్ తో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ విజయ్ సార్, వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సిఎన్సి అంటే విజయ్ సార్ అంతే. విజయ్ సార్ అంటే సిఎన్సి. త్వరలో మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని, త్వరలో 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్స్ ఆర్మీ సార్. సార్ ఆర్మీ శివ సార్ 1 minute మాట్లాడండి సార్ గురించి. సార్ అందుబాటులో లేకపోతే మాధనాయుడు సార్. మాధనాయుడు సార్ కూడా అందుబాటులో లేకపోతే తిరుమలరావు సార్ 1 minute మాట్లాడండి ఈరోజు విజయ్ సార్ గురించి అందుబాటులో ఉంటే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్ గోపాల్ సార్ ఇది హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు హ్యాండ్ రైజ్ చేసిన అందరికి ఉంది అన్మ్యూట్ సార్. గోపాల్ సార్. డాక్టర్ గోపాల్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెషన్ ఎలా ఉంది ఈరోజు? మాట్లాడండి. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ సార్. టుడే సెక్షన్ చాలా బాగుంది. ఆల్రెడీ ఎప్పుడు చెప్పేది కాదు. ఆల్రెడీ ప్రీవియస్ మంత్ మన టీంకి 786 వెస్టేజ్ ఆర్మీ టీమ్ ఒక సిఎన్సి ద్వారానే జస్ట్ ఒక 10వ తారీఖు లోపే నెల జరిగిన బిజినెస్ అంతా కూడా 10వ తారీఖు లోపే జరిగింది. సో అంత సక్సెస్ అయింది కాబట్టి
ఈ మంత్ కూడా అదే విధంగా మీ వాయిస్ తోటే జూమ్ చేశారు. ఇదే విధంగా వెస్టేజ్ ఆర్మీ టీం ప్రతి ఒక్క లీడర్ దీని బాధ్యతగా తీసుకుని సిఎన్సి డేలా 2వ తారీఖు సిఎన్సి డేలా కంకణం కట్టుకొని చేయాలని చెప్పేసి విజయసారి ఇచ్చిన సబ్జెక్ట్ అందరూ కూడా తప్పకుండా పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా అందరూ పాటించాలని కోరుకుంటాను. అట్లానే విజయ్ సార్ పెట్టుకున్న డ్రీమ్స్, పెట్టుకున్న గోల్స్ అవన్నీ కూడా అతి త్వరలో నెరవేరాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఒకసారి మీటింగ్స్ గురించి, ప్రసాద్ సార్ ఒకసారి మీటింగ్స్ గురించి అనౌన్స్ చేసి క్లోజ్ చేద్దాం సార్. మీటింగ్స్ అంటే 5వ తేదీ లీడర్స్ మీటింగ్ ఉంది హైదరాబాద్. అద్భుతంగా ఉండబోతా ఉంది. 10,000 అండ్ అబౌవ్ లీడర్స్ మీటింగ్. అట్ ది సేమ్ టైం మైసూర్ ట్రిప్ ఈ నెల అంటే ఈరోజు మనం ఎంటర్ అయ్యాం. 26, 27, 28 తేదీల్లో మహాగురుజీ 46 లక్షలు తీసుకున్న సుభయ్ శెట్టి గారి యొక్క మీటింగ్ మనం వినబోతా ఉన్నాం. చూడండి సార్, మైసూర్ ట్రిప్ అద్భుతంగా జరగబోతా ఉంది. అట్ ది సేమ్ టైం ఆగస్ట్లో బూట్ క్యాంప్ ఉండబోతుంది. ఆర్మీ టీం 1000 మందితో గర్జించబోతా ఉంది. ఆర్మీ టీం అలాగే వన్ డే వర్క్ షాప్ ఇంతకుముందే చెప్పిన జూలై 5th అద్భుతంగా జరగబోతుంది. దీని మీద కూడా దృష్టి పెట్టండి. లీడర్స్ ఇంకా ఎవరైతే టికెట్స్ బుక్ చేయలేదో 10,000 అండ్ అబౌవ్ లీడర్స్. విజయవాడ మీటింగ్ ఉంది. ఇది ఎప్పుడు సార్? ఇది 8-9 విజయవాడ ఆలివ్ ట్రీ హోటల్లో ఇది కూడా ఒక మీటింగ్ ఉంది, అద్భుతమైన మీటింగ్. దీన్ని కూడా ఒకసారి ప్రమోట్ చేయండి అందరూ కూడా. నెక్స్ట్ సార్ ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్, అంతే సార్, ప్రస్తుతానికి అంతే. అద్దంకిలో ఒక మీటింగ్ ఉంది కదా సార్? సార్ అద్దంకి మీటింగ్ ఉంది. అద్దంకిలో 12వ తేదీ ఒక మీటింగ్ ఉంది. అది అందులో రమ్య రవికాంత్ సార్ ఎంఆర్ఓ గారి కారు ఓపెనింగ్ జరగబోతా ఉంది అద్దంకిలో. అది కూడా పోస్ట్ అందుబాటులో లేకపోతే గమనించండి సార్. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఆర్మీ టీం కి మీటింగ్ కి కొరవలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న విషయం చెప్తున్నా, ఇది చిన్న రిక్వెస్ట్ గా భావించండి. అట్ ది సేమ్ టైం ఇది భావిస్తేనే మన టీం డెవలప్ అవుద్ది. ఏంటంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే ఒక విలువలు, నీతి, నిజాయితీ